నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 222వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. ఈ ఎపిసోడ్ 222 222వ ఎపిసోడ్లో మనం ఉన్నాము. సో ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు 221వ ఎపిసోడ్లో వచ్చిన కామెంట్స్ని కొన్ని చూద్దాం. సో చూసారు కదా, అది 221వ ఎపిసోడ్. గత వారం వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్లోకి వెళదాము. సార్, ఫస్ట్ అంశం మనము డొనాల్డ్ ట్రంప్ గురించి మనం మాట్లాడదాం. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ట్రేడ్ డీల్, మన భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈ మధ్య కొంత పాజిటివ్గా మళ్ళీ వాణిజ్య ఒప్పందం తీసుకొస్తాం మేము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు H1B విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో పల్టూ రామ్ అని యాక్చువల్లీ బీహార్లో నితీష్ కుమార్ని అంటూ ఉంటారు. నితీష్ కుమార్ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు, ఎలక్షన్స్ అట్లా నడుస్తున్నాయి. కానీ బట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ పల్టూ రామ్గా మారాడా? సో టాకో అనేది అంటారు కదా, సో చెప్తారా డీటెయిల్స్ ఏంటి? కరెక్ట్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ని టాకో అని పిలుస్తారు. TACO, టాకో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ప్రతిదీ చాలా నేనే ఇంద్రుని చంద్రుని చాలా గొప్పవాడిని అని చెప్పి పెద్ద హై లెవెల్ స్టేక్ తీసుకుంటాడు. తీసుకోగానే అటు కనుక ఎదురు దెబ్బ తగిలినట్టు మళ్ళీ ఫుల్ యూటర్న్ తీసుకుంటాడు. చూసాం మనం, చైనా మీద 247% టారిఫ్ వేస్తాను ఇష్టం వచ్చినట్టు అన్నాడు. ఈరోజు ఏమైంది? మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఏ టారిఫ్లోనే ఆ టారిఫ్లు వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇటువంటివే ప్రతిదీ అతను వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూసాం మనం. గతంలో పాకిస్తాన్ బండపూలు తిట్టినటువంటి వాడు ఈరోజు మళ్ళీ పాకిస్తాన్తో మైత్రి పెట్టుకున్నాడు. వాళ్ళ దేశంలో కూడా అన్నీ ఇలాంటివే. ఈరోజు మనం చర్చిద్దాం కూడా మనకి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా. ఆ ఎప్స్టీన్ ఫైల్స్కి నేను రిలీజ్ చేస్తానని చెప్పిన వాడు మళ్ళీ దాన్ని నేను రిలీజ్ చేయను అన్నాడు. సో ఇటువంటి ప్రతి అంశంలో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం మనం. కాబట్టి అతని టాకో అని పేరు పెట్టారు. భారతదేశానికి సంబంధించి మనం ఆగస్టు 27 నుంచి మనకు 50% టారిఫ్లు మన మీద వేసింది అమెరికా. కానీ మనం తగ్గలేదు. మనం అలాగే ధీటుగా నిలబడ్డాం. మనం పైపెచ్చి మనం ఏం చేసామంటే దాన్ని ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేసాం. మనకున్నటువంటి ఏవైతే దెబ్బలు తగిలాయో, అమెరికాకు వెళ్ళవలసిన ఎక్స్పోర్ట్స్ దెబ్బ తగిలినాయో వాటిని ఇతరత్ర వేరే దేశాలకు అమ్మేటువంటి పరిస్థితి మనం దాన్ని తీసుకొచ్చాము. దాన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనం. కాబట్టి మనకు నార్మల్గా అయితే కనుక రమారమి 70-80% మనకు దెబ్బ తగలవలసిన సెక్టర్స్, టెక్స్టైల్ కానీ జెమ్స్ కానీ ఇటువంటివి ఏవైతే మేజర్గా దెబ్బలు తగిలినాయో అవి ఈరోజు ఓన్లీ 25-30% మాత్రమే మనం దెబ్బ తగులుతుంది. అంటే చాలా బఫర్ చేసుకున్నాం మనం, అంటే తట్టుకోగలుగుతున్నాం మనం. కరెక్ట్. అలాగే మనం ఆయన బెదిరించిన బెదిరింపులకు మనం తగ్గలేదు, లొంగలేదు. ఇది ఒక అంశం. రెండవది, చైనాతో ఒక విధమైనటువంటి ఒప్పందం వచ్చాడు కాబట్టి చైనా ఏంటంటే వాళ్ళ సోయాబీను ఇవన్నీ కూడా కొంటామని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ తగ్గింది. గతంలో ఏమనుకున్నాడంటే చైనా సోయాబీను కంకులు కొనకపోతే భారతదేశం మీద డంప్ చేద్దామని మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. ఇప్పుడు చైనా కొనుక్కుంటుంది కాబట్టి ఆ ఒత్తిడి ఆయన మీద లేదు. కాబట్టి మళ్ళీ మనతో ఏదో రీసెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దే డోంట్ లైక్ మీ నౌ బట్ దే విల్ లైక్ మీ సూన్ అని స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. నేను ఇది 50% టారిఫ్ వేసాను కాబట్టి ఇప్పుడు నేనంటే వాళ్ళకి ఎవరికి నచ్చదు, కానీ మెల్లిగా వాళ్ళు మళ్ళీ నన్ను ఇష్టపడతారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అంటే మళ్ళీ పల్టు. సో దాంట్లో ఏం చేశాడంటే వచ్చే సంవత్సరం నేను భారతదేశానికి వెళ్తాను అని తనే అనౌన్స్ చేశాడు. బహుశా జనవరిలోనే ఎప్పుడో అంటున్నాడు. డిసెంబర్లో రావాలి యాక్చువల్గా, ఎందుకంటే మనకు క్వాడ్ సమ్మిట్ ఇప్పుడు ఈ సంవత్సరం జరగాలి. యాక్చువల్గా గత సంవత్సరమే క్వాడ్ సమ్మిట్ భారతదేశంలో జరగవలసింది. జో బైడెన్ రిక్వెస్ట్కి మనం ఏం చేసామంటే అమెరికాలో పెట్టాం దాన్ని. యాక్చువల్గా అమెరికా టర్న్ కాదు అది. ఈ సంవత్సరం మనకు టర్న్ ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం మన దేశంలో జరగాలి. ఫస్ట్ ఇప్పుడు నవంబర్ 2కో లేదా డిసెంబర్ 1st వీక్కో మనకు వ్లాడిమిర్ పుటిన్ రాబోతున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావాలి. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకొని వస్తాడు ఆయన? మనం ఆయన్ని సరిగ్గా ట్రీట్ చేయం కదా. అందుకని దానికంటే ముందస్తుగానే ఏదో పల్లెటూరు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నేను భారతదేశానికి వెళ్తాను అని చెప్పడము, ట్రేడ్ డీల్ చాలా అద్భుతంగా మేము చేస్తున్నాం, గతంలో ఎన్నడూ లేనటువంటి మేము చేయబోతున్నాము, ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. కానీ మన దాంట్లో స్టాండ్లో ఇంత మార్పు లేదు కదా. మనం అగ్రికల్చర్ సెక్టర్లో మనం ఏం తగ్గే పరిస్థితే లేదు మనది. అలాగే సెక్టర్ వైజ్ సపరేట్ టారిఫ్స్ అంటున్నాం మనం. అన్నిటికో 15% 20% స్టాండర్డ్ ఉండదు కదా. కొన్నిట్లో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని జీరో కూడా ఇస్తాం మనం. హార్లీ డేవిడ్సన్ జీరో టారిఫ్లు మనకు వచ్చినా కానీ కొనేవాడే ఉన్నాడు ఇక్కడ. 5,000 మంది కొంటారు, నష్టపోయేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి అటువంటివి మన సెక్టోరల్ వైజ్ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి గతంలో మనం ఏది ఒప్పుకున్నామో ఇప్పుడు అదే ఒప్పుకుంటాం. కానీ తను ఏదో చూడు నేను ఏదో సాధించాను అని చెప్పి ఏదో ట్రేడ్ డీల్ చేసినట్టు ప్రయత్నానికి చేస్తున్నాడు. అతను అనౌన్స్ చేశాడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, ఇంకా నెలలోనే ఎప్పుడో అయిపోతుంది, సంతకం పెడతాం అన్నట్టుగా అనౌన్స్ చేశాడు. 2 H1B వీసా కూడా.
H1B కొత్త H1B వీసా అప్లై చేసిన వాళ్ళకి $1,00,000 కట్టాలి వాళ్ళు అని చెప్పేసి విపరీతంగా టారిఫ్లు పెంచినటువంటి వ్యక్తి ఈరోజు సడన్గా మళ్ళీ ఏం చెప్తున్నారంటే మన దగ్గర టాలెంట్ లేదు మన దేశంలో, H1B అనేది చాలా కీలకమైంది అని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్ 180 degrees వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు అతను. మన దగ్గర టాలెంట్ లేదు, టాలెంట్ కావాలి, టాలెంట్ ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్. మళ్ళీ వాళ్ళ సెక్రటరీ ఏం చెప్తున్నాడు, ఆయన మీరు ఇక్కడ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేసి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్డ్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అంటే ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. H1B స్కీమ్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏమో లేదు H1B చాలా ముఖ్యం అంటే మన దగ్గర టాలెంట్ లేదంటున్నావా అని చెప్పి రిపోర్టర్ అడిగింది ఒక ఆవిడ. అడిగితే కొన్ని సెక్టర్స్ మనకు లేదు, మనకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మనకు కావాల్సిందే వాళ్ళు అని ఓపెన్గా అడ్మిట్ చేశాడు. మరి నువ్వు $1,00,000 ప్రతి ఒక్కరికి బ్లాంకెట్ బ్యాన్ పెట్టావు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? ఇన్ఫ్యాక్ట్ మనకు సుభాష్ కాక్ అని ఒక ఆయన, తర్వాత మనకు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మన ఎన్ఆర్ఐలు కానీ మన దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను చాలా స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు రీసెంట్గా. దాంట్లో ఏంటంటే కనుక అమెరికన్ టాలెంట్ పూల్ అంతా భారతీయ టాలెంట్ పూల్ ఆధారంగానే వాళ్ళ నాలెడ్జ్ ఎకానమీ నడుస్తుంది. H1 వీసా మీద కనుక వీళ్ళు ఏమైనా కనుక యాక్షన్ తీసుకుంటే నష్టపోయేది అమెరికా గణనీయంగా నష్టపోతుంది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఐ థింక్ 1-2 నెలల్లో మన మీద చాలా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్ H1Bతో సహా. అక్కడ పుష్ బ్యాక్ వచ్చింది అని అర్థమవుతుంది. వాళ్ళ టెక్నాలజీ కంపెనీలు కావచ్చు, వాళ్ళ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, చాలామంది డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నువ్వు H1Bలు ఇవన్నీ మానేస్తే కనుక మాకు టాలెంట్ ఉండదు, మన దగ్గర లేరు, సో అందుకని నువ్వు విత్డ్రా చేయాలి అని చెప్పారు. సో అందుకని మెల్లిమెల్లిగా ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ ఇవన్నీ దాన్ని నీరు గార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే మాగా ఓటర్ బేస్కి ఒక ఏదో మనం చేస్తున్నాము అన్నది చూపించాలి, ఎట్ ద సేమ్ టైం చేస్తే బతకలేని పరిస్థితి. కరెక్ట్ అటుగాక ఇటుగాక పరిస్థితి. సో అందుకని మెల్లిగా అన్ని రివర్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చైనా మీద టారిఫ్లు రివర్స్ చేశాడు, ఇప్పుడు మన మీద H1B వీసా రివర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రేడ్ డీల్ కూడా మనం గతంలో చెప్పిందే ట్రేడ్ డీల్, ఇప్పుడు అదే ఒప్పుకుంటాడు కానీ ఏదో కొత్తదాన్ని తీసుకొచ్చారని ఏదో ట్విస్ట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి టిపికల్ పల్టూరామ్. మోదీ గారికి తెలుసు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో అని తెలుసు. అందుకనే మనం చూస్తే చైనా ఏం చేసింది, టిట్ ఫర్ టాట్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చింది. వాళ్ళకి లీవర్స్ ఉన్నాయి, వాళ్ళు 2 లీవర్స్. ఫస్ట్ రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేశారు, 2 వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని కొనడం మానేశారు. ఈ 2 మానేసేసరికి దాసోహం అన్నాడు డొనాల్డ్ ట్రంప్. మన దగ్గర అటువంటి లీవర్స్ లేవు. మనం ఏం చేసామంటే T20 గేమ్ కాకుండా టెస్ట్ మ్యాచ్ ఆడాం, మనం లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడాం, మనం దిగొచ్చాడు. ఇప్పుడు మెల్లిగా మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు, 1/1 రివర్స్ చేస్తున్నాడు. రేపు భారతదేశానికి దిగేసరికి ఇవన్నీ పోతాయి, మళ్ళీ బ్యాక్ ఎప్పుడో మన గతంలో ఉన్నవే మళ్ళీ ఉంటాయి. కాబట్టి తన ఫేస్ సేవింగ్ కోసం ఇప్పటి నుంచి మొదలుపెట్టాడు. అది మన దగ్గర నుంచి ఏం స్టేట్మెంట్స్ లేవు, మోదీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ లేదు, మన స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ లేదు, జయశంకర్ గారి స్టేట్మెంట్ లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. మనం నెగోషియేషన్స్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో, చూద్దాం అక్కడ చూద్దాం అని చెప్పేసి. అది పాజిటివా నెగిటివా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇగో రేపు పొద్దున అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, ఇటువంటి పిచ్చి డైలాగ్స్ మనం ఏం. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నది చూస్తూ ఉంటే ఏదో న్యూస్ రిపోర్టింగ్ చేసినట్టుగా ఉంటుంది. అంటే సడన్గా ఇప్పుడు ఆయన వచ్చాడు ఇక్కడ అయిపోయింది అని ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అని ఒక సెన్సార్ కూడా లేకుండా మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది చాలాసార్లు. కరెక్ట్ ఆయన అంతా సెన్సేషనలిజం కోసమే వెళ్తాడు. ఎందుకంటే రియాలిటీ టీవీలో పనిచేసి కెమెరాల ముందే మాట్లాడతాడు మళ్ళీ. కరెక్ట్, రియాలిటీ టీవీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనకు, ఈ మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్స్లు వీటిలో పనిచేశాడు. తర్వాత రియాలిటీ డ్యాన్స్ షోలు ఇటువంటి వాటిలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వ్యక్తి. తనదే షోలు చాలా జరిగినాయి గతంలో చాలా చేశాడు ఇటువంటివన్నీ. కాబట్టి అదే దృష్టిలో చూస్తాడు, ప్రతిదీ సెన్సేషనే కావాలి అతనికి. సో అతన్ని పొగిడేటువంటి వాళ్ళు, అతన్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు, మన షేబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు, వందే మాతరం పలికేటువంటి వాళ్ళే కావాలి అతనికి. ఇట్లా సీరియస్గా డీల్ చేసేవాళ్ళు తట్టుకోలేడు అతను. మోదీ గారికి అది తెలుసు, అందుకనే లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాం మనం. ఇక్కడ రాహుల్ గాంధీ వీళ్ళు ఆపోజిషన్ పార్టీలు ఎంత అరిచినా కానీ కూడా ఆయన ఆడేటువంటి గేమ్ స్పష్టంగా ఆడుతున్నారు మోదీ గారు. ఇప్పుడు దిగొస్తున్నాడు. మనం డొనాల్డ్ ట్రంప్ని తిట్టలేదు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసినందుకు పోగడం. అంతే, చాలా ప్రొఫెషనల్గా మనం డీల్ చేస్తున్నాము. సో మిస్టర్ పల్టు టాకో బ్యాక్ టు మళ్ళీ మన దగ్గర దిగి వస్తున్నాడు. రైట్, ఇక నెక్స్ట్ అంశం సార్, ఎప్స్టైన్ ఫైల్స్ ఇందాక మీరు ప్రస్తావించారు. యాక్చువల్లీ ఇది ఇప్పుడు మళ్ళీ యుఎస్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటి, అందులో ఉన్న పేర్ల మీద అందరూ కూడా ఒక్కసారిగా ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ తన క్యాంపెయిన్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ విషయంలో ఈవెన్ దీంట్లో కూడా పల్టు ఉన్నట్టుగా కనబడుతుంది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ దీంట్లో కూడా యూటర్న్ ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటి, దాంట్లో ఉన్న పేర్లు వాళ్ళందరి భవితవ్యము దీంట్లో ఆధారపడి ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి విధానము ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు మన పనామా లీక్స్ అని అవన్నీ ఇవన్నీ చూసేవాళ్ళు, ఇప్పుడు ఎప్స్టైన్
ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ అంతా కూడా ఎప్స్టైన్ ఫైల్స్ నేను రిలీజ్ చేసి తీరుతాను, డెమోక్రాట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తాను అని చెప్పి చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశాడు. సో మాగా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ చేయాలి అని వాళ్ళు మండి పట్టు కూర్చోన్నారు వాళ్ళు. దీంట్లో ఎస్పెషల్లీ క్లింటన్, బిల్ క్లింటన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మనకు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్. ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి చెప్పండి సార్. ఎప్స్టైన్ ఫైల్స్ అన్నది జెఫ్రీ ఎప్స్టైన్, అతను కూడా దీంట్లోనే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి, హై సొసైటీలో తిరిగేటువంటి వ్యక్తి, అమ్మాయిలను సప్లై చేసేవాడు. అంత సెక్స్ స్కాండల్స్ జరిగేవి. పెద్ద పెద్ద బడా బాబులు ఎవరైతే ఉంటారో మనకి ఇండస్ట్రీలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసేవాడు. దాంట్లో హీనాతిహీనమైంది ఏంటంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిలను సప్లై చేసేవాడు అని, అండర్ ఏజ్ అమ్మాయిలని సప్లై చేసేవాడు అని. సో అందుకని ఇవన్నీ ఎక్స్పోజ్ అయితే కనుక మరి ఇటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, మనకు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో తెలియదు. అది ఆ పేర్లన్నీ దాంట్లో ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేస్తాను నేను అని చెప్పి క్యాంపెయినింగ్లో చెప్పాడు అతను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మళ్ళీ పలట్వార్, మనకు కంప్లీట్గా 180 degrees తిరిగి దాంట్లో ఏం లేదు, చాలా చెత్త ఉంది, వాడు దరిద్రుడు, వాడు చచ్చిపోయాడు, వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు జెఫ్రీ ఎప్స్టైన్. సో కాబట్టి అతను చెప్పేది మనకేం అక్కర్లేదు, మరి ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయి, మనకు చాలా గొప్ప దేశం అవ్వబోతోంది, మంది టారిఫ్ల గురించి వరి అవ్వాలి, చైనా గురించి వరి అవ్వాలి, కాబట్టి నేను దాన్ని రిలీజ్ చేయట్లేదు అని చెప్పి దాన్ని మూసేశాడు. సో మాగా సపోర్టర్సే దానికి చాలా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు మొండి పట్టుపట్టారు. డెమోక్రాట్స్ ఇప్పుడు రిలీజ్ చేయాలని వాళ్ళు అంటున్నారు. ఈ మధ్యలో కొన్ని ఈమెయిల్స్ అని లీక్ అయినాయి. ఆ ఈమెయిల్స్లో జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరెవరితో మాట్లాడారో ట్రంప్ గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ బయటపడుతున్నాయి. ట్రంప్ జెఫ్రీ ఎప్స్టైన్ తోటి ఉన్నాడు అని, అతనితో ఇంట్లో రాత్రి గడిపాడు ఎప్పుడో 2-3 సార్లు అని, అక్కడ అండర్ ఏజ్ అమ్మాయిలు అక్కడ ఉన్నారని, సో ఇవన్నీ కూడాను వాళ్ళ ఈమెయిల్స్లో వెల్లడి చేసినవన్నీ బయటపడుతున్నాయి. అంటే డెమోక్రాట్స్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫైల్స్ని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ బయటికి రిలీజ్ చేయట్లేదంటే తను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తన పేరు ఎక్కడ బయటపడుతుందన్న భయంతో తను దీన్ని రిలీజ్ చేయట్లేదు అని డెమోక్రాట్స్ యొక్క వర్షన్ ఇది. అలాగే కొంతమంది రిపబ్లికన్స్ కూడా, ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా వాళ్ళ ఓటర్స్కి చెప్పారు కదా, మేము ఈ ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా, అందుకని వాళ్ళు కూడా దీన్ని రిలీజ్ చేయాలి అని సమర్థిస్తున్నారు. వాళ్ళు ఈ రెండు వర్గాలు సమర్థిస్తున్నాయి. రేపు కాంగ్రెస్లో కనుక దాని గురించి ఓటింగ్ వస్తే కనుక బహుశా అది గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బైపార్టిజన్గా ఇద్దరు కూడా దానికి ఓటేయచ్చు. డొనాల్డ్ ట్రంప్ అయితే రిలీజ్ అవ్వకూడదు అని చెప్పి కూర్చున్నాడు. వాళ్ళ అటార్నీ జనరల్ బాండీ అని ఎవరైతే ఉందో ఆవిడ దీన్ని మూసేసింది, ఇది అక్కర్లేదని చెప్పి ఆవిడ డిక్లేర్ చేసేసింది దాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్లో వెళ్ళి దాని మీద ఓటింగ్ జరుగుతుంది అన్న ప్రమాదం ఉందో, కాష్ పటేలును బాండీ వీళ్ళందరూ ఏం చేశారంటే రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు డెమోక్రాట్స్ మీద. క్లింటన్ ఫౌండేషన్ ఎక్కడెక్కడ కరప్షన్లో ఇన్వాల్వ్ అయింది, ఎక్కడెక్కడి నుంచి పైసలు తీసుకున్నారు, ఏ రోగ్ దేశాల నుంచి వీళ్ళు పైసలు తీసుకున్నారు, ఏం చేశారు, ఈ ఫైల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక న్యూస్ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే కాష్ పటేల్ అన్నటువంటి వ్యక్తి కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి డెమోక్రాట్స్ని ఎక్స్పోజ్ చేసే దిశగా తన మొత్తం పవర్ అంతా వాడుకుంటున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సరే, మళ్ళీ అక్కడ భారత మూలాల నుంచి వెళ్ళాడు ఇవన్నీ నాకు చెప్పకు, ఎందుకంటే అక్కడ ఉన్నవాడు అమెరికన్సే, పేరు ఏమున్నా జై శ్రీకృష్ణ అన్న ఇట్ డజంట్ మ్యాటర్, దే ఆర్ ఆల్ అమెరికన్స్. సో వాళ్ళ బాస్ డొనాల్డ్ ట్రంప్ని సమర్థిస్తూ డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో దాని మీద పరదా కప్పేటువంటి ప్రయత్నం కాష్ పటేల్ చేస్తున్నాడు. దానికి బెదిరింపుగా డెమోక్రాట్స్ని మీ ఫైల్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మేము మీ ఫైల్స్ రిలీజ్ చేయము, మీరు కూడా ఎప్స్టైన్ ఫైల్స్ గురించి అడగకండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ వచ్చే దిశగా ఇవన్నీ పావులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. బట్ షార్ట్లీ దాని గురించి బహుశా కాంగ్రెస్లో ఓటింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఏ దిశగా వెళ్తుందో. అంత నీచమైన నికృష్టమైనటువంటి వ్యక్తి ఎవరెవరు బడాబాబులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడాను ఏదో విధంగా వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినకుండా దీన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ దాని విక్టిమ్స్ అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళై వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అది ఒక పెద్ద థ్రెట్గా ఈరోజు డొనాల్డ్ ట్రంప్కిను వీళ్ళకందరికీ ఉంది, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది రాబోయే రోజుల్లో చాలా డర్టీగా, చాలా నాస్టీగా, చాలా దారుణమైనటువంటి ఒక రివిలేషన్స్ వచ్చి ఈ చిన్న చిన్న పిల్లల్ని వీళ్ళందరూ ఇంత బడాబాబులు, ఇంత పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఏం చేశారో అవన్నీ బయటకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మనకు. బయటికి రావాలి, సత్యం ఏంటో బయటికి రావాలి. ఇటువంటి రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియాలి. బయట ఏమో చాలా గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ నిజ భాగవతాలు వెనకాల ఏమున్నాయో బయటకు రావాలి. చూద్దాం మరి ఆ దేశం దీన్ని బయటికి తీసుకొస్తుందా, లేకపోతే లాబీ దేశం కదా, అది పెద్ద లాబీయిస్ట్ దేశం అది.
కాబట్టి ఒకరిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకోరు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు, అందరూ కలిసి ఏదో ఆటలాడి దీన్ని మొత్తం దాచిపెడతారా చూడాలి రాబోయే రోజుల్లో. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. థాయిలాండ్ కంబోడియా మధ్య సీజ్ ఫైర్కి సంబంధించి ఇది కూడా డొనాల్డ్ ట్రంపే తన ఖాతాలో వేసుకున్నాడు. నేనే చేశాను, ఇదంతా కాల్పుల విరమణ జరిగేలాగా చేశాను, వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పారు. సో ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ కాస్త సస్పెండ్ చేస్తూ థాయిలాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. థాయిలాండ్ కంబోడియాతో ఉన్నటువంటి కాల్పుల విరమణని విరమించుకుంటున్నట్టుగా చెప్పింది. సో ఎందుకని జరిగింది ఇది? థాయిలాండ్ ఎందుకని కంబోడియా పైన ఇప్పుడు దాడికి మళ్ళీ తెగబడుతుందా? దీని గురించి ఎట్లా ఆలోచించాలి? అండ్ ఇప్పుడు మలేషియా, ఇప్పుడే జస్ట్ చూస్తున్నాను సార్, మలేషియా రెడీ టు హోల్డ్ థాయిలాండ్ కంబోడియా టాక్స్ టు ప్రిజర్వ్ సీజ్ ఫైర్ అనేది వచ్చిన వార్త. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ సోకాల్డ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో థాయిలాండ్ సైనికుడికి చాలా తీవ్రంగా గాయాలు తగిలినాయి. అతను బహుశా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. సో థాయిలాండ్ ఏం చేసిందంటే ఈ అగ్రిమెంట్ విత్డ్రా చేసుకుంది. మనకు తెలుసు, మనం గ్లోబల్ రౌండప్లో ఈ వీళ్ళిద్దరి గొడవ మనం డిస్కస్ చేసాం డీటెయిల్డ్గా. బేసిక్గా ఏంటంటే వాళ్ళిద్దరి సరిహద్దులు ఫ్రెంచ్ పాలన ఉన్నప్పుడు వాళ్ళు ఆర్బిటరీగా గీతలు గీసి వాళ్ళు ఈ రెండు దేశాల మధ్యలో బార్డర్స్ని ఫిక్స్ చేశారు. బార్డర్స్ని ఫిక్స్ చేస్తే మనకు థాయిలాండ్ ప్రభుత్వము దాన్ని కంపల్సరీగా యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరిని కూడా ఫోర్స్ చేసి ఆ బార్డర్ని ఒప్పించారు. కానీ ఇద్దరికి క్లెయిమ్ ఉన్నది, ఒక హిందూ ఆలయం ఉంది అక్కడ. వీళ్ళ బార్డర్లో ఒక హిందూ ఆలయం ఉంది. మాదంటే మాది, మాదంటే మాది ఇద్దరు కొట్టుకుంటున్నారు. దాని మూలం హిందూ ఆలయం. ఆ హిందూ ఆలయం ఇద్దరికీ అంత ఇంపార్టెంట్. దానికోసం యుద్ధం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో దానితోటి థాయిలాండ్ కంబోడియా ఇద్దరు కూడా చిన్న గొడవలు జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళే దాన్ని ఆపుకోగలిగారు. తక్షిన్ షినవత్రా కూతురు, ఆవిడే ప్రైమ్ మినిస్టర్గా ఉండింది. మనకు కంబోడియా అధినేతని అంకుల్ అని పిలిచినందుకు ఆవిడని ఉద్యోగం నుంచి తీసేశారు. ప్రైమ్ మినిస్టర్గా ఆవిడని రిజైన్ చేయాల్సి వచ్చింది ఆవిడ. కాబట్టి అంతటి ఎమోషనల్ ఇష్యూ వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఆలయం. అక్కడ గస్తీ తిరుగుతుంటే ఈ చిన్న ఘటన జరిగింది. సో అందుకని ఈ సీజ్ ఫైర్ నుంచి మళ్ళీ విత్డ్రా అవుతున్నారు. అంటే నేనే రెండు దేశాలు యుద్ధం ఆపేశాను డొనాల్డ్ ట్రంప్ చెప్పిందంతా కూడాను యాక్చువల్ బూటకమని తెలిసిపోయింది మనకి. సో లాంగ్ టర్మ్ ఈయనేం చేయలేకపోతున్నాడు. ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆపుకుంటారు. అదంతా నేనే అని చెప్పి నా ఖాతాలో వేసుకుంటే ఎలా ఉంటుంది అది? ఇది అక్కడ ఉన్న పరిస్థితి. సో ఎనీవే మళ్ళీ వాళ్ళు యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు దూషణ తిరస్కారాలన్నీ నడుస్తున్నాయి, అక్యూజ్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. మళ్ళీ అది యుద్ధం దిశగా వెళ్లకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బహుశా దాన్ని మధ్యవర్తిత్వం చేయాలని చెప్పి కొన్ని దేశాలు ముందుకు వచ్చాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది నిజంగా యుద్ధం దిశగా వెళుతుందా, మళ్ళీ కొట్టుకుంటారా, క్లాషెస్ వస్తాయా, లేదా ఆపే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇద్దరికి కూడా కంబోడియాకి కానీ థాయిలాండ్ కానీ టూరిజం చాలా క్రిటికల్. అక్కడ అంకర్ వాట్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మనకు పటాయా కావచ్చు, ఇంకా ఈ మిగతా హిందూ ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు. అక్కడ బ్రహ్మదేవుడి ఆలయం ఉంది అక్కడ థాయిలాండ్లో. ఈ పర్యటన కోర్స్ అక్కడ సెక్స్ ట్రేడ్ పక్కన పెట్టినా కానీ కూడా ఈవెన్ రిలీజియస్ టూరిజం కూడా థాయిలాండ్లో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది అయోధ్య అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది అక్కడ, రాముల వారి మొత్తం ఇదంతా ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ పర్యటన దెబ్బతినిందంటే కానీ ఈ రెండు దేశాలు నష్టపోతాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ 2020లో మనకు ఈ కోవిడ్ వచ్చినప్పుడు పర్యటన ఆధారంగా ఉన్నటువంటి రెండు దేశాలు గణనీయంగా నష్టపోయినాయి. సో దాంతో వాళ్ళ దేశంలో నార్మల్గా ఉన్నటువంటి సెక్స్ ట్రేడ్ కంటే ఇంకా చాలా రెట్టింపు అయిపోయింది. వాళ్ళని నమ్ముకుంటే కానీ వాళ్ళకు ఒక తిండి లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఇప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయింది. కానీ ఇవన్నీ కూడాను మనకి ఏంటంటే కల్చరల్ ఇష్యూస్, ఇది అర్థం చేసుకోవాలి. ఒక ఆలయం కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఎంత ఇంపార్టెంటో వాళ్ళ కల్చర్ అనేది అర్థం చేసుకోవాలి. అందుకని డొనాల్డ్ ట్రంప్కి ఈ డీటెయిల్స్ తెలీదు, అంత లోతైనటువంటి అంశాలు ఏమీ తెలియకుండా నేనే ఆపేశానని చెప్పడంలో చాలా మూర్ఖత్వం, అంతకంటే ఇంకేం లేదు. లెట్స్ హోప్ వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోకుండా సమస్యకి ఇద్దరు రెండు దేశాల వాళ్ళు అక్కడికి వెళ్ళేలాగా ఒక జీరో యాక్సెస్ జోన్ కింద పెట్టేసుకుని ఆలయానికి థాయిలాండ్ కంబోడియా ఇద్దరు కూడా వెళ్ళేటువంటి వెసులుబాటు కలిగించి దీన్ని ఒక సమస్యకు పరిష్కారం తీసుకొస్తారని మనం కోరుకుందాం. ఓకే సార్, ఇక తాలిబాన్లకు సంబంధించి ఇష్యూ నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు విపరీతమైనటువంటి అగాధం నెలకొంది. అండ్ తాలిబాన్ ప్రభుత్వము ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ట్రేడ్ అంతా కూడా పాకిస్తాన్కి లింక్ అయి ఉంది. కాబట్టి చాలా వరకు పాకిస్తాన్కు ఆల్టర్నేట్స్, ప్రత్యామ్నాయాలు వెతకండి అని వాళ్ళ వాణిజ్య మంత్రిత్వ శాఖకి తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్తో మనం ట్రేడ్ చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇటు భారత్ ట్రేడ్ ఆపేశాము, అటు ఆఫ్ఘనిస్తాన్ ఆపేసింది. ఆల్మోస్ట్ నిజానికి మనల్ని గజ్వాయింది పేరుతో ఏదో శాండ్విచ్ చేద్దాం అనుకున్నారు, కానీ నిజానికి పాకిస్తాన్ ఏదో శాండ్విచ్ అవుతున్నట్టు కనపడుతుంది కదా. కరెక్ట్, తప్పకుండా. ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిన తర్వాత బార్డర్ క్లాషెస్ అయ్యి ఒకరినొకరు చంపుకొని వీళ్ళు తాలిబాన్ వాళ్ళ ఆ బార్డర్ అవుట్ పోస్ట్ అని కబ్జా చేసుకొని ఇవన్నీ జరిగిన తర్వాత
వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి, కానీ మేజర్గా 2 బార్డర్ పోస్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. ట్రేడ్ వాణిజ్యం జరిగేటువంటి 2 పోస్ట్స్ ఉన్నాయి. ఒకటి మనకు పెషావర్ దాటి వెళ్తే కనుక అక్కడ మనకు ఉన్నటువంటి తార్కం బార్డర్. 2 మనకు బలూచిస్తాన్లో క్వెట్టా దగ్గర ఉన్నటువంటి స్పిన్ బోల్డ్. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మూసేసుకున్నారు. ఇప్పటికి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 30-40 రోజులు అయింది ఇక్కడ వాణిజ్యం జరగట్లేదు. అటు ఇటు సామాను అటు ఇటు వెళ్ళట్లేదు. సో ఇద్దరికీ నష్టం అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళకి ఏం కావాలన్నా పాకిస్తాన్ నుంచే వస్తాయి. సముద్రం గుండా ఏమైనా తీసుకెళ్ళాలంటే కరాచీ పోర్ట్ నుంచే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి. సరే మనం చాబహార్ పట్టాము, చాబహార్ నుంచి మనం ఆల్టర్నేట్ ఇస్తున్నాం, కానీ బట్ ట్రెడిషనల్గా పాకిస్తాన్ మీద వాళ్ళ డిపెండెన్సీ ఉండేది. అలాగే పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కూరగాయలు, అక్కడి నుంచి చాలా కూరగాయలు వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఈరోజు ఆ బార్డర్ ఆపేసుకున్నందుకు, సరే భారతదేశం నుంచి ఎలా కొనట్లేదు వాళ్ళు పాకిస్తాన్, మన దగ్గర నుంచి కొనేవన్నీ కూడా దుబాయ్ నుంచి కొంటున్నాడు. వాడి బుర్ర ఎలా ఉందో చూడదు, జిహాదీ బుర్ర. 10 రూపాయల్లో కొనవలసింది వాడు దాన్ని 100 రూపాయలకి దుబాయ్ నుంచి కొనుక్కుంటున్నాడు. సో అది కూడా వాడికి కొనుక్కోలేని పరిస్థితి. అందుకని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి కూరగాయలు ఆపేయడంతో ఈరోజు వాళ్ళ టమాటాలు 400 రూపాయలు 500 రూపాయలకు వెళ్ళిపోతున్నాయి పాకిస్తాన్లో కిలో టమాటా. అవి కూడా వీడియోలు చూడొచ్చు మనం, సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఆ టమాటాలు కూడా వాడు మామూలుగా జంతువులకు వేసేటువంటి టమాటాల్లో తయారయ్యేవి. రుచి పచ్చి లేదు, ఏంటో దరిద్రంగా ఉన్నాయి. ఆ టమాటాలు మిగిలే వాళ్ళ దగ్గర. టమాటాలు లేవు ఆ దేశంలో, అంత ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఏం చెప్తోందంటే వీళ్ళు దీన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రతిసారి మనకు వాణిజ్యం వచ్చేసరికి వీళ్ళు గొడవలు పెడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంతో ట్రేడ్ చేయాలంటే కనుక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ల్యాండ్ని వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టింది మనకు పాకిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి ఏమైనా రవాణా చేయాలంటే వాళ్ళు పంపించవచ్చు, కానీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి పంపించడానికి వీల్లేదు. వాగా బార్డర్లో దించేయాలి, వాగా బార్డర్లో పాకిస్తానీ ట్రక్కుల్లో లోడ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఇస్తామంటున్నారు. గ్యారంటీ ఏముంది మధ్యలో వీళ్ళే తినేస్తే? పాకిస్తాను గతంలో చేశారు కూడా. మనం వాళ్ళకి గోధుమలు పంపిస్తే మన ఫ్లాగ్ పెట్టి మనం పంపిస్తే వాళ్ళు మన ఫ్లాగ్లు తీసేసి పాకిస్తానీ ఫ్లాగ్ పెట్టి అక్కడ పంపించారు వాళ్ళు. ఇటువంటి దరిద్రపు బుద్ధి ఉన్నటువంటి పాకిస్తాన్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు అంత పీడిస్తున్నందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంకా వీటితో మనం బతకలేము, పర్మనెంట్గా మనం ఆల్టర్నేట్స్ చూసుకోవాలి, ప్రత్యామ్నాయాలు చూడండి అని చెప్పారు. ప్రత్యామ్నాయాలు ఏముంటాయి? ఇరాన్ ఒకటి ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి వెస్టర్న్ ఫ్రంట్ అంతా ఇరాన్తో వాళ్ళకి ముడిపడి ఉంది. ఉత్తర దిశగా తాజికిస్తాన్ ఉంది. అలాగే మనకు భారతదేశంతో చాబహార్ పోర్ట్ గుండా ఒక కారిడార్ ఉంటే 2 ఎయిర్ కారిడార్ ఒకటి ఉంది మనకు. కాబూల్ నుంచి ఢిల్లీకి ఆరియాన్ అని చెప్పేసి వాళ్ళ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘాన్ ఎయిర్లైన్స్ అవి రావచ్చు. దానికి కార్గో ప్లేన్స్ పెట్టి ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళగలమా? ఇవన్నీ ప్రత్యామ్నాయాలు చూడండి, పాకిస్తాన్ మీద డిపెండెన్సీ కంప్లీట్గా మీరు బయటికి రండి అని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది. అది అంటే ఎంత అస్త్రంగా వాడుతున్నారో చూడొచ్చు. పాకిస్తాన్ అస్త్రంగా వాడితే దానికి ఈవెన్ ఒక తాలిబాన్ ప్రభుత్వం కూడా దానికి ఆల్టర్నేట్స్ చూసుకుంటుంది. మరి డొనాల్డ్ ట్రంప్ ఇంత పెద్ద దేశమైన భారతదేశం మీద వాణిజ్యం అస్త్రంగా వాడుకుంటే మనం చూసుకోమా? కరెక్ట్. సో అంటే ఒక గౌరవం ఉన్నటువంటి వాళ్ళ జాతి మీద వాళ్ళకు గర్వం ఉన్నటువంటి దేశం ఏది కూడా ఇట్లా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని దాసోహం అనేటువంటి పరిస్థితి కాదు. ఈవెన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటి తాలిబాన్ కూడా ఈరోజు పాకిస్తాన్ కళ్ళలో కళ్ళు చూసి చెప్పగలుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో అది. ప్లస్ పాకిస్తాన్ ఏం చేస్తోంది, మన ఇస్లామాబాద్లో జరిగినటువంటి దాడిని వాళ్ళు హిందుస్థాన్ భారతదేశమే చేసింది అని చెప్తున్నారు. అంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ మన ప్రాక్సీట, భారతదేశం ప్రాక్సీ. అది తయారు చేసింది ఎవరు? పాకిస్తానే కదా. వాళ్ళ మద్రసాలోనే తయారైన వాళ్ళందరూ. వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ తాలిబాన్ మళ్ళీ కాబూల్లో టేక్ ఓవర్ అయిన తర్వాత పోయి ఛాయ్ తాగొచ్చాడు, టీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు కదా. మరి మీరు మీ ప్రాక్సీలని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు భారతదేశం ప్రాక్సీలు ఎలా అయ్యారు వాళ్ళు? అంటే మీ ప్రాక్సీలు ఫెయిల్ అయ్యారని మీరు ఒప్పుకుంటున్నారా? ఇంతకాలం పెట్టి పోషించింది మీ చేతి జారిపోయారని ఒప్పుకోండి పోని, రైట్? భారతదేశం అంత పిచ్చివాళ్ళేం కాదు, మనకు వాళ్ళ ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేయలేదు. ఎనివే పాకిస్తాన్ ఇస్ పాకిస్తాన్. సో టమాటాలు 400 రూపీస్ పెట్టి కొనుక్కోండి, అంతకంటే ఏం చేయలేము. ఎస్ సార్, తాలిబాన్ ప్రభుత్వానికి చర్చలు విఫలమయ్యాయి, దీని గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ ఒకవైపు చర్చలు విఫలమయ్యాయి కానీ దాంట్లో టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు వీళ్ళకి చాలా కష్టంగా మారిపోయిందో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందో, ఈ టీటీపీ పైన ఫత్వా జారీ చేయాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబాన్ ప్రభుత్వాన్ని అడగడము, దానికి అఖున్జాదా ఆయనేం అమీర్ మాత్రమే, ఆయన ముఫ్తీలతోని అడగండి, ముల్లాలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు బదులిచ్చినట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ చేసిన డిమాండ్ని తిరస్కరించింది ఫత్వా విషయంలో. ఇక లాస్ట్కి ఫత్వాల వల్లనే టీటీపీని ఆపగలము అని పాకిస్తాన్ భావిస్తోందా? అంటే 3 దఫాలు ప్రయత్నం చేసింది
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు కూడా అన్నిసార్లు కూడా పాకిస్తాన్ వల్లనే ఈ చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ తాలిబాన్ని ఇండియన్ ప్రాక్సీస్ కింద వాళ్ళు చెప్తుంటారు, కానీ దానికి వాళ్ళు చేసింది ఏంటో వాళ్ళు ఒప్పుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ తాలిబాన్ అడిగింది, సింపుల్గా అడిగింది, మీ దేశం నుంచి మా దేశం మీద డ్రోన్ అటాక్ జరగకూడదు, దాన్ని ఆపండి మీరు, చాలా స్పష్టంగా వాళ్ళు అడిగారు. వాళ్ళు పాకిస్తాన్ ఏం చెప్పంటే మా చేతిలో లేదు, ఒక థర్డ్ పార్టీ దేశంతో మాకు ఆల్రెడీ ఒప్పందం ఉంది కాబట్టి మా అధీనంలో లేదు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు అన్నారు. ఆ థర్డ్ పార్టీ దేశం ఏంటి? అమెరికాకి వీళ్ళు బేసులు ఇచ్చారు, వాళ్ళ ప్రజలకే చెప్పలేదు, కానీ తాలిబాన్ ముందర చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. సో అది అప్పుడు టాక్స్ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఎమీర్ ఎవరైతే ఉన్నారో, ఎమీర్ అంటే మనకు వాళ్ళ దేశాధినేత అకుండ్జా ఎవరైతే ఉన్నారో, అకుండ్జాయిని ఒక ఫత్వా ఇష్యూ చేయమనండి, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అన్నది ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తోంది, వీళ్ళు చేస్తోంది టెర్రరిజం అని, వాళ్ళకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోమని మీరు ఒక ఫత్వా ఇష్యూ చేయమనండి ఆయన్ని, అప్పుడే మీరు సిన్సియర్గా మేము ఒప్పుకుంటాము, మా దేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిజం వ్యతిరేకంగా మీరు మమ్మల్ని సమర్థిస్తున్నట్టు మేము ఒప్పుకుంటాము అని చెప్పి చర్చల్లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు తాలిబాన్ ఏం చెప్పిందంటే ఆయన అమీర్, ఆయన ఈ ఫత్వాలు ఇష్యూ చేయడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రాజులు ఉన్నారు కదా, మన మొహమ్మద్ బిన్ సల్మాన్ కావచ్చు, మన మొహమ్మద్ బిన్ జాయిద్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు కబూస్, మనకు ఒమాన్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళెవరు కూడా రాజులు ఫత్వాలు ఇష్యూ చేయరు. ఫత్వాలు అనేది మౌలవీలు ముల్లాలు ఇష్యూ చేస్తారు. కాబట్టి ఈ ముఖం కూడా నీకు తెలియదా అని చెప్పి, నీకు ఇస్లాం గురించి నీకు ఏం తెలుసు అని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసింది తాలిబాన్. కరెక్ట్. ఆయన అమీర్, ఆయన ఎందుకు చేస్తాడు, నువ్వు కావాలంటే ముల్లా దగ్గరికి అడుగుపో అని చెప్పారు వాళ్ళు. మాకు ఒక వేరే డిపార్ట్మెంట్ ఉంది, ఈ ఫత్వాలు ఇష్యూ చేసే డిపార్ట్మెంటు, వాళ్ళకు మీరు అర్జీ పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు. అంటే ఎంత ఇన్సల్ట్ చేశారో పాకిస్తాన్ చూడొచ్చు. అంటే ఏం ఇన్సల్ట్ అది, మీకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు అన్నటువంటి విషయం ఎక్స్పోజ్ చేశారు వాళ్ళు. కరెక్ట్. సో మేమే ఇస్లామిక్ ఠేకేదారులం, ప్రపంచవ్యాప్తంగా ముస్లింకి ఎక్కడే వచ్చినా పాకిస్తాన్ ఉంది, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబు ఉంది, ఎక్కడో టూటికోరిన్లోను, మనకు తూతికోడిలో, ఇంకెక్కడో గాజువాకలో ఏదో ఒక ముస్లిం చచ్చిపోతే కనుక మేమే వాళ్ళకి ఠేకేదారులని చెప్పుకునే పాకిస్తాను ఈరోజు వాళ్ళకి ఇస్లాం ఎంతో తెలుసు అన్నది ఒక ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పోజ్ చేసింది వాళ్ళు. పర్ఫెక్ట్. అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు చూపిస్తున్నారులేండి. ఇక నెక్స్ట్ అంశం సార్, యూకే ఇది చాలా నిజంగా కొంచెం ఆశ్చర్యకరమైన నిర్ణయమే. లాటిన్ అమెరికాలో అమెరికా వేలు పెట్టి అక్కడ వెనుజువేలాలో వీటిలో అక్కడ ఏదో ప్రభుత్వాలు మార్చడానికి కావాల్సిన అనేక ప్రయత్నాల్లో యుఎస్ఏ నిమగ్నమైన ఈ టైంలో లాటిన్ అమెరికాలో ఇంటెలిజెన్స్ షేరింగ్ని నిలిపివేస్తూ యూకే నిర్ణయం తీసుకుందని ఒక వార్త వచ్చింది. యాక్చువల్లీ ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. రెండు అలైస్ అండ్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి దేశాలే, ఏం తేడా లేదు. బట్ అయినప్పటికీ ఎందుకని ఈ లాటిన్ అమెరికన్ దేశాల్లో జరిగే ఇంటెలిజెన్స్ సమాచారం యుఎస్కి ఇవ్వను అని యూకే చెబుతోంది. ఇది చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే గతంలో జార్జ్ బుష్ ఇరాక్లోకి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఒక అబద్ధపు సాకు ముందుకు తీసుకొచ్చినప్పుడు బుష్ అమెరికా కంటే ఎక్కువ దాన్ని మోసుకుని తిరిగింది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళే ఎక్కువ దాన్ని ముందు తీసుకెళ్లారు. అంటే వాళ్ళకు కూడా తెలిసి ఇది ఫేక్ న్యూస్ అని. అయినా అమెరికా ఏం చేసినా సమర్థించేటువంటి యూకే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ని ఆపేస్తున్నామని అన్నారు. అంటే వాళ్ళలో ఎటువంటి మార్పులు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి సో కాల్డ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైట్ వింగర్స్కి ఎంత అపోజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏమో రైట్ వింగర్, ఈరోజు అక్కడ ఉన్న కేర్ స్టార్మర్ ఏమో లెఫ్ట్ వింగర్. సో అందుకని వాళ్ళు షేర్ చేయడం, మానవ హక్కులు, వాళ్ళని టచ్ చేయడానికి వీల్లేదు, ఇటువంటివన్నీ మొదలు పెడుతున్నారు. ఇబ్బందికరమైన విషయమే, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే 66 మందిని చంపాడు డొనాల్డ్ ట్రంప్. నోబెల్ పీస్ కోసం కాంక్షిస్తున్నటువంటి వ్యక్తి 66 మందిని, వాళ్ళు ఎవరో తెలియదు, డ్రగ్ అడిక్ట్సో తెలియదు, ఎవరికి ట్రయల్ లేదు, కోర్టులు లేవు, ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు, నేను చంపాను వాడు డ్రగ్ అడిక్ట్ అని చెప్తే మనం అందరం నమ్మాలి. రైట్ అని ఫుటేజ్ చూపిస్తున్నాడు, కొడుతున్నాడు, బోటల్లో వెళ్తున్నారు, అక్కడ ఏముందో డ్రగ్ ఉందో ఏముందో ఎవరికి తెలియదు, షూట్ చేశాడు. కాబట్టి ఇది మేము ఒప్పుకోము అని చెప్పేసి యూకే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ MI6కి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని అమెరికాకి షేర్ చేయడం మానేశారు. సో దీంట్లో ఏమైందంటే ఒక పర్టికులర్ కాన్ఫరెన్స్లో అందరు మాట్లాడుకుంటే మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ యుఎస్ఏది, హాట్ మైక్ అంటాం కదా మనం మాట్లాడుతుంటే సడన్గా మనకు తెలియకుండా వినబడుతుంటాయి. దాంట్లో అతను చెప్పింది ఏంటంటే వీళ్ళకేమో వీళ్ళ యూరోప్ని కాపాడడానికి అమెరికా నుంచి లాంగ్ రేంజ్ టామాహాక్ మిజైల్స్ కావాలా, మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము యాక్షన్ తీసుకుంటుంటేమో వీళ్ళు మా మీద మోడల్ లెక్చర్స్ ఇస్తారా అని చెప్పి అతను కామెంట్ చేస్తుండగా బయటపడింది.
అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఈ లెఫ్ట్ రైట్ అన్నటువంటిది ఎంత డీప్ డివైడ్ ఉందో మొత్తం వెస్ట్రన్ సమాజంలో అర్థం చేసుకోవచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఈవెన్ మనకు హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్లో కూడా మనం దాని గురించి చర్చిద్దాం. వాళ్ళలో ఈ యొక్క లెఫ్ట్ రైట్ సంబంధించినటువంటి అంశాలు ఎలా డీప్ డివైడ్ అయిపోయింది ఆ సమాజం అనేది మళ్ళీ దాంట్లో కూడా చర్చిద్దాం. సరే, యాక్చువల్లీ మీరు ఇంకొక అంశంలోకి వెళదాం మనం. డెన్మార్క్కి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి వచ్చింది. సో బేసికల్లీ మీరు ఇంతకుముందు నాకు లాస్ట్ గ్లోబల్ రౌండప్లో కొంతకాలం క్రితం మనం మాట్లాడుకున్నట్టు నాకు గుర్తుంది. అప్పుడు చైనాకు సంబంధించినటువంటి వస్తువుల మీద వాటి మీద మనం డిపెండ్ అవుతున్నాం. చాలా వస్తువులు మన దగ్గరికి వస్తున్నాయి, కానీ సడన్గా వాళ్ళు ఆపరేట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ఏమేమి చిప్ పెట్టారో తెలియదు. మన ఫోన్లలో కానీ మనం వాడుతున్నటువంటి అనేక వాటిల్లో చైనాకు సంబంధించినటువంటి ఎటువంటి టెక్నాలజీని వాళ్ళు వినియోగిస్తున్నారో తెలియదు. వాటన్నిటిని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది అని అప్పట్లో యాప్స్ మనం ఆపినప్పుడు కూడా మీరు చాలా స్పష్టంగా వాటి గురించి డిస్కస్ చేశారు. అట్లాంటి ఒక ఇన్సిడెంటే డెన్మార్క్లో కూడా వచ్చింది. డెన్మార్క్ ప్రభుత్వం కొనుగోలు చేసిన చాలా బస్సుల్ని చైనా రిమోట్లీ కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడైనా సరే వాళ్ళు బ్లాక్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినటువంటి విషయం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? కరెక్ట్. మనం చర్చించినటువంటి అంశాలు ఏంటంటే ఎస్పెషలీ డ్రోన్స్లో మనకు అప్పుడు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మనకు కావాల్సిన డ్రోన్స్ మన దగ్గర టెక్నాలజీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎకో సిస్టమ్ లేదు. మనం కొన్న వాటివి ఈవెన్ వేరే వేరే దేశాల్లో కొన్నా, ఈవెన్ మన దేశంలోవి కొన్నా కానీ కూడా దాంట్లో కాంపోనెంట్స్ చైనా నుంచి వచ్చేవి. కెమెరా కావచ్చు, సెన్సర్ కావచ్చు, దాని కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కావచ్చు, జీపీఎస్ని కాంటాక్ట్ చేసేటువంటి చిప్స్ కావచ్చు, లేదా మనకు రౌటర్స్ కావచ్చు, దాని వింగ్స్ చాలా మటుకు చైనా నుంచి వచ్చేవి. మన సైన్యం గతంలో కొన్ని ఇటువంటి డ్రోన్స్ తీసుకుంది, కానీ తర్వాత ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళు దానికి రెస్ట్రిక్ట్ చేశారు. చైనా నుంచి ఏ కాంపోనెంట్ వచ్చినా మీరు మాకు దాంట్లో పెట్టడానికి వీల్లేదు, ప్రత్యామ్నాయాలు చూసుకోండి, చైనీస్ కాంపోనెంట్ ఉంటే మాత్రం మేము ఆర్మీ కొనము అని చెప్పి వాళ్ళు కొంతమంది ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేసి వెనక్కి తీసుకున్నారు వాళ్ళు. సో ఇది మనకు ఆల్రెడీ ఇటువంటి పరిస్థితి మనకు తెలుసు ఏమవుతుందో అని. ఈరోజు డెన్మార్క్లో వచ్చినటువంటి విడ్డూరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తెలిసింది వాళ్ళు కొన్నటువంటి బస్సులన్నీ కూడా చైనా దగ్గర కిల్ స్విచ్ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటే వాళ్ళు దాన్ని ఆపేయగలరు. రోడ్డు మధ్యలో ట్రాఫిక్ మధ్యలో వెళ్తున్నటువంటి సడన్గా వాడు ఆపేసాడంటే ఇక్కడ ఆగిపోతుంది, అంతే, ఇంకా పని చేయవు అవి. సో అంటే ఆ చైనాతో పెట్టుకుని చైనాకు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని సతాయించడానికి ఈ టెక్నాలజీ పెట్టుకున్నాడు. అందుకని చైనా నుంచి మనం ఏది కొనకూడదు, ఏది కొన్నా దాన్ని అస్త్రంగా వాడుకుంటాడు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈవెన్ ప్రకృతిని కూడా వాడుకుంటున్నాడు. మనకు నదులన్నీ ఆపేస్తున్నాడు. కింద రైపీరియన్ స్టేట్స్ ఉంటాయి, కంబోడియా, వీళ్ళందరికీ నీళ్ళు ఆపేస్తున్నాడు. మనకు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో కూడా నేను అడిగాను కదా కంబోడియా రిప్రజెంటేటివ్ని. అలాగే మనకు బ్రహ్మపుత్ర నది ఏదైతే మనకు అస్సాంలో వస్తుందో అంత పొల్యూషన్తో వస్తుంది. అక్కడ పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ కడుతున్నాడు. సో ప్రతిదీ అస్త్రం వాడుకుంటాడు. టెక్నాలజీ ఎందుకు వాడుకోవట్లేడు? కాబట్టి చైనా నుంచి ఏది కొన్నా వాడి దగ్గర కిల్ స్విచ్ ఉంటుంది. అంటే ఈరోజు పాకిస్తాన్లో కొన్నటువంటి ఈ అన్నీ కూడా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కిల్ స్విచ్ చైనా దగ్గర ఉంటుంది. JF-17C కావచ్చు, JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, లేదా వాళ్ళ HQ-9లు కావచ్చు, వాళ్ళ PL-15Eలు కావచ్చు, ఏ ఎక్విప్మెంట్ అయినా అన్నిటిలో కూడా వాళ్ళు కిల్ స్విచ్ పెడతారు. అందుకనే అమెరికా ఈ రోజు దాకా టిక్టాక్ని ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారు వాళ్ళు. దాన్ని అమెరికాకు అమ్మమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మనం సింపుల్గా బ్యాన్ చేసి పడేసాం దాన్ని బ్యాన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది అమెరికా ఉంది. అమెరికన్ ఎక్విప్మెంట్ వాళ్ళ ఏమంటారంటే పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ సముద్ర దీనికి నేవీకి సంబంధించింది కావచ్చు, మర్చెంట్ షిప్పింగ్ కావచ్చు, ఉన్నటువంటి పోర్ట్స్ అన్నింటిలో క్రెయిన్స్ అని చైనా నుంచి సప్లై చేశారు. మరి దాంట్లో ఏం పెట్టారో మనకు తెలియదు. సో అందుకని చైనా పెనిట్రేషన్ ఇంత అంతా కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎవరికి ఏం ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఇచ్చినా అవన్నీ కూడాను విజిలెన్స్గా అసలు రేపటి రోజు అస్త్రంగా వాడుకునే దిశగా వాటిని అన్నింటిలో కూడా వాళ్ళు దాంట్లో ఏదో పెట్టారు, దాన్ని సీక్రెట్గా వాళ్ళకు కంట్రోల్ ఉంది. ఒక రోగ్ స్టేట్ చైనా, ఈ విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక పట్టాన మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. హూవైని కంప్లీట్గా బ్యాన్ చేసాం మనం. అలాగే వాళ్ళకి కార్స్ BYDలు ఇవి మేజర్ ఎలక్ట్రిక్ కార్స్ అన్నిటి కూడా మనం పర్మిషన్ ఇవ్వట్లేదు ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో చాలా ఆచితూచి వ్యవహరిస్తాం. చైనాని నిజంగా కరెక్ట్గా డీల్ చేస్తోంది భారతదేశం మాత్రమే. ఈరోజు డెన్మార్క్ షాక్, వాళ్ళు నిజంగానే ఏమవుతుందో తెలియట్లేదు. కరెక్ట్. గుడ్ లక్. ఈరోజు చైనా దగ్గర నుంచి కొన్న దేశాలన్నీ వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంకోసారి పునఃసమీక్షించుకోవాలి వాళ్ళు. కరెక్ట్. ఇక బీబీసీకి సంబంధించినటువంటి ఒక వార్త సార్, ట్రంప్ సంబంధించినటువంటి వాటిల్లో రైట్స్లో ట్రంప్ మాట్లాడని వాటిని మాట్లాడినట్టుగా చిత్రీకరించినటువంటి బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డావీ అండ్ హెడ్ ఆఫ్ న్యూస్ డెబోరా టర్నెస్
వీళ్ళిద్దరూ కూడా రిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. రిజైన్ చేయాలని వాళ్ళకి మెమో ఇచ్చారు. అండ్ యూకేలోని పార్లమెంటేరియన్స్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ని బేస్ చేసుకొని బీబీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సరే, వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకున్నారు, కానీ ఇప్పటి నుంచి ఏమైనా చేంజ్ వస్తుందా అనేది ఒక ప్రశ్న. యాక్చువల్లీ ఇప్పటి నుంచి కాదు, ఈవెన్ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏమైనా అపాలజీ చెప్పారా? అపాలజీ లేదు, అంతే కదా. సో అందుకని వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. ఆ ఇద్దరు ఎవరో చేశారు అంతే, వాళ్ళ మీద అంతే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని తీసేస్తున్నాం, అంతే, అయిపోయింది, మా యాక్షన్ అయిపోయింది. సంస్థగా మీరు బాధ్యత తీసుకోరా? మీరు దానికి అపాలజీ చెప్పాలి కదా మీరు. అదొక ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించిన టైము. ఈ ఘటన ఏంటంటే కనుక లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓడిపోయాడు అతను. మనకు క్యాపిటల్ హిల్లో గొడవలు జరిగినాయి, అప్పుడు రైట్స్ అయినాయి, ఇతని డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించారు, అవన్నీ జరిగినాయి కదా. అప్పుడు ఆ సమయంలో అతను ఇచ్చిన స్పీచ్ని వీళ్ళు దాన్ని డాక్టర్ చేసి దాంట్లో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మనం వెళ్దాం అక్కడ అందరూ కలిసి యుద్ధం చేద్దామని చెప్పినటువంటి క్లిప్ బీబీసీ ప్లే చేసింది. కానీ ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ మనం పోయి యుద్ధం చేద్దామని చెప్పలేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన ఘటన, దీన్ని మనం అందరం కూడా ఖండించాలి, సత్యం జయించాలి అన్నట్టుగా ఒక విధమైనటువంటి శాంతియుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. కానీ దాన్ని ఫేక్ వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు. దాంతో దాని మీద ఇన్వెస్టిగేషన్స్ జరిగి అమెరికా దాని మీద కొన్ని అంటే ఇప్పుడు క్యాష్ పటేల్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవిడెన్స్ అంతా బయటపెట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేసేసరికి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళని ఇద్దరిని సాక్ చేశారు, అంతే. అపాలజీ లేదు, ఏమీ లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్ని చేశారు? ఇది మొన్నటికి మొన్న డాక్యుమెంటరీ చేశారు కదా నరేంద్ర మోదీ గారి వ్యతిరేకంగా ఏం చేశారు? అవి పాత వీడియో క్లిప్లన్నీ చూపించడం, అక్కడ రైట్స్ జరిగినటువంటి వీడియో క్లిప్లు చూపించడం. సుప్రీంకోర్టు ఆ ఎవిడెన్స్ అన్ని చూసింది కదా. సుప్రీంకోర్టు ఏంటి ఎన్ని ఎస్ఐటీలు పెట్టారు, రైల్వేస్ ఎస్ఐటీ పెట్టింది, పోలీస్ పెట్టారు, తర్వాత సిఐడి వాళ్ళు పెట్టారు, తర్వాత మనకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఎవిడెన్స్ అన్ని చూసి ఇదంతా ఏమీ లేదు ఫేక్ అని చెప్పి వాళ్ళు దాన్ని డిస్మిస్ చేశారు కదా. వాడు సంజీవ్ ఖన్నా దాన్ని చాలా చేశాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా బీబీసీ అవే పాత క్లిప్స్ పెట్టి మళ్ళీ దాన్ని సెన్సేషనల్ చేయడం, దాన్ని ప్లే చేయాలని చెప్పి జేఎన్యూ లాంటి సంస్థల్లో పెద్ద ఉద్యమాలు. సో ఎంత ఫేక్ నెరేటివ్ వాళ్ళు రన్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు బీబీసీ. ఇప్పటికి కూడా వాళ్ళు ప్రపంచమంతా వాళ్ళే శాసిస్తున్నారు, బ్రిటిష్ సామ్రాజ్యం ఇంకా ఉన్నది అనుకున్న భావజాలంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రిటిష్ ప్రజల పైసలతోటి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫేక్ నెరేటివ్స్ వాళ్ళు తీసుకువెళ్తున్నారు. బీబీసీ క్రెడిబిలిటీ కంప్లీట్గా పోయింది. వీళ్ళిద్దరు రిజైన్ చేసినంత మాత్రం లాభం లేదు, ఆ మొత్తం సంస్థనే మూసేయాలి. సంస్థను మూసేస్తే కానీ అది సెట్ కాదు, ఇప్పుడు కూడా మారుతుంది అనే డౌట్ నాకు. అని మూసేసిన తర్వాత ఇంకేం చేస్తారు, అది ఇంకో రూపంలోకి వస్తుంది అంతే. అది చెప్పలేదు, ఇవన్నీ అంతే కదా, ఇవన్నీ అయిపోయేది. సార్ ఇంకొకటి అంశం సార్, బీబీసీ గురించి మాట్లాడాం కాబట్టి బ్రాడ్కాస్టర్స్కి సంబంధించినటువంటి ఒక వార్తే ఉంది. యాక్చువల్లీ బ్రాడ్కాస్టర్స్ భారతదేశానికి సంబంధించి జియో స్టార్ కావచ్చు, జీ కావచ్చు, వీళ్ళందరూ చైనాకి సంబంధించినటువంటి శాటిలైట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో చైనా శాటిలైట్ మీద డిపెండెన్సీని తగ్గించుకొని వేరే వాటికి మూవ్ అవ్వాలి అని భారత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జీశాట్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకని అంటే సడన్గా ఎందుకని మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అంటే మనకు చైనా మీద డిపెండెన్సీస్ అన్ని రంగాల్లో తగ్గించుకోవాలని. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ అప్ లింక్ డౌన్ లింక్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎన్నో మన అంశాలు మనం అన్నీ వాళ్ళకి లీక్ అవుతాయి, వాళ్ళ కంట్రోల్లో ఉంటాం. మనం ఒక కమర్షియల్ డీల్ చేస్తే కనుక ఎవరి దగ్గర తీసుకోవచ్చు. రేపు ఎలాన్ మస్క్ కనెక్షన్స్ కూడా తీసుకొని బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు మనం. కానీ దాన్ని అస్త్రంగా వాడుకొని దాన్ని మనం వ్యతిరేకంగా వాడు ఏదైనా చేస్తే కనుక దాని పరిస్థితి ఏంటి మనకు. అందుకని భారత ప్రభుత్వం వీళ్ళకి అందరికీ చెప్పింది, జీ కావచ్చు, మనకు జియో కావచ్చు, ఇటువంటి వాళ్ళు చైనీస్ శాటిలైట్స్ నుంచి వాళ్ళు అప్ లింక్ డౌన్ లింక్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమయం ఇచ్చింది. నెల 2 నెలల్లో మీరు బయటకు వచ్చేయండి అని చెప్తే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము బయటకు వచ్చి వేరే సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, అమెరికన్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, లేదా కొరియన్, ఇంకా చాలా ఉన్నాయి మనకు ప్రపంచంలో, చాలా, ఈవెన్ రష్యా కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ శాటిలైట్స్ వాడుకోవచ్చు వాళ్ళు. భారతదేశంలో ఉన్నటువంటి జీ శాటిలైట్స్ గతంలో మనకు బ్యాండ్విడ్త్ తక్కువ ఉండేది మన దగ్గర, కాబట్టి ఆప్షన్ అప్పుడు మనం పర్మిట్ చేసాం వీళ్ళని. మన దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి చైనా శాటిలైట్స్ని వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కెపాసిటీ వచ్చింది. మననే మన పెద్ద బాహుబలి స్పేస్ క్రాఫ్ట్ మనం లాంచ్ చేసాం. దాంట్లో చాలా పెద్ద శాటిలైట్ 4.5 టన్నుల శాటిలైట్ మనం లాంచ్ చేసాం. కాబట్టి మన దగ్గర కెపాసిటీ బిల్డ్ చేసుకున్నాం మనం గత కొన్ని సంవత్సరాలుగా. అందుకని భారత ప్రభుత్వం చెప్పింది, మీకు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాండ్విడ్త్ తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే వేరే తీసుకోండి, కానీ చైనాది మాత్రం తీసుకోకండి, దాని ఉన్నటువంటి సెక్యూరిటీ రిస్క్స్ వల్ల తీసుకోకండి అని చెప్పారు వాళ్ళు. దాంతో ఇప్పుడు వాళ్ళు క్రమేపీ వాళ్ళు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇందాక కూడా చెప్పాను నేను, చైనాని ఎలా హ్యాండిల్ చేయాలో భారతదేశానికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. పెద్ద న్యూస్ కాన్ఫరెన్స్లో అందరి ముందర గట్టిగా అరిచి నేను చైనాని అది చేశాను ఇది చేశాను అని డొనాల్డ్ ట్రంప్ చేసే విధంగా మనం చెయ్యం. ఏదో గవర్నమెంట్ ఆర్డర్ వెళ్తుంది, జయశంకర్ గారు కానీ, మన స్పోక్స్ పర్సన్ కానీ, మన కామర్స్ మినిస్టర్ కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. ఏదో ఒక బాబు ఒక
బ్యూరోక్రాట్ దాని ఒక చిన్న నోటీస్ ఇష్యూ చేశాడు అంతే, వీళ్ళకి సజెషన్ ఇస్తూ మీరు దాని నుంచి బయటికి రండి అని. సో మనం చైనాని డీల్ చేసే లెవెల్ ఏంటి, చైనాని ఏ విధంగా డీల్ చేస్తున్నాము నిజంగా ప్రపంచం చూసి తెలుసుకోవాలి. ఎక్కడ క్రిటికల్ మన డిపెండెన్సీస్ వల్ల మన సెక్యూరిటీ, మన రక్షణ, మన ఇవన్నీ కాంప్రమైజ్ అవుతాయి అనుకుంటామో అక్కడ మనం క్రమేపీ చైనా నుంచి బయటకు వస్తున్నాం. ఎక్కడ మన దాంతో ఇబ్బంది లేదో కార్లు కొంటాం, ఏదో ప్లాస్టిక్ బొచ్చలు కొంటాం, ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు మనకి. అటువంటి అంశాల్లో మనం వాళ్ళతోటి ఓకే, కానీ క్రిటికల్ ఇష్యూస్లో మాత్రం చైనా నుంచి కంప్లీట్గా డీకపుల్ అవుతున్నాం మనం. ఓకే సార్, అయితే ఇక నెక్స్ట్ అంశము జెన్జీ ప్రొటెస్ట్ల గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్లీ నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు జరిగాయి. జెన్జీ అనే పేరు పెట్టి జరిగినటువంటి ఈ జెన్జీ అనే పదాన్ని వాడుతున్నారు, కానీ నిజానికి అది జరిగేదంతా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, రైట్? సో పిఓజేకేలో జెన్జీ ఉద్యమం పేరిట నడుస్తున్నటువంటిది అది ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తంగా మారుతూ వచ్చింది. పిఓజేకేలో అది పిఓజేకి ఇప్పుడనే కాదు, మనం గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసిన రోజు నుంచి పిఓజేకేలో ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరినో అరెస్ట్ చేసినందుకో, ఇంకోటైనందుకో అది ఇంతగా అల్లర్లు జరుగుతూ కూడా ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇలాగే కంటిన్యూ అవుతూ పోతోంది కదా. అక్కడ పరిస్థితి ఏంటి? ఇవాళ జెన్జీ పేరిట జరుగుతున్న మరొక ఉద్యమం కారణాలు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? అంటే ఇది జెన్జీ ప్రొటెస్ట్గానే మనం భావించాలి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా జెన్జీ ప్రొటెస్ట్లే. మనకు బంగ్లాదేశ్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు, లేదా పిఓజేకేలో జరుగుతుంది కావచ్చు, ఇవన్నీ కూడా జెన్జీ ప్రొటెస్ట్లే. కానీ జెన్జీ ప్రొటెస్ట్ పైన వెనకాలన్న శక్తులని హైజాక్ చేస్తున్నాయి. దానివల్ల బంగ్లాదేశ్లో ఒక రెజీమ్ చేంజ్ కానీ, మనకు నేపాల్లో రెజీమ్ చేంజ్ కానీ జరిగినాయి. ఈ హైజాక్ చేసేటువంటి వాళ్ళే డీప్ స్టేట్. నిజంగా జెన్యున్గా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా మనకు బంగ్లాదేశ్లో వాళ్ళు ఉద్యమం చేస్తే మనకు ఫేస్బుక్, మనకు ఇన్స్టాగ్రామ్లు బంద్ చేసినందుకు నేపాల్ ప్రభుత్వం మీద వాళ్ళు ఉద్యమం చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ ఇండ్లు తగలబెట్టడము, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఇళ్ళు తగలబెట్టడము, వాళ్ళ పార్లమెంట్ తగలబెట్టడం, ఇవన్నీ కూడాను ఎవరో చేశారు, వేరే శక్తులు చేశారు. పాకిస్తాన్లో అటువంటి ఛాన్స్ లేదు, చిన్నపిల్లలే ఉద్యమం చేస్తున్నారు. దీని వెనకాల కారణాలు ఏంటంటే కనుక ఆజాద్ జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది ముజఫరాబాద్లో. అంటే మనకు పిఓజేకే క్యాపిటల్ వచ్చి ముజఫరాబాద్లో ఉన్నటువంటి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీలో ఫీజు పెంచారు, చాలా ఉధృతంగా పెంచారు ఫీజు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ పిఓజేకే తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళ దేశంలో ఒక భాగమని వాళ్ళు మర్చి కూడా పోయారు వాళ్ళు. మనం ఇది కూడా గ్లోబల్ రౌండప్లో కవర్ చేసాం. లాస్ట్ ఇయర్ అంటే ఈ మన 2024 కాదు 2023లో వాళ్ళ యూనియన్ బడ్జెట్ తీసుకొచ్చినప్పుడు బడ్జెట్లో ప్రతి స్టేట్కి అలొకేట్ చేయాలి ఫండ్స్. పిఓజేకేకి గిల్గిట్ బాల్టిస్తాన్కి అలొకేట్ కూడా చేయలేదు, ఏం అలొకేషన్ లేదు. సింధ్కి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి, బలూచిస్తాన్కి, పంజాబ్కి అలొకేషన్స్ ఉన్నాయి, కానీ అలొకేట్ కూడా మర్చిపోయారు వాళ్ళు. అది ఈ దేశం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. సో అటువంటి అంత దుర్భర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ మౌలిక సదుపాయాలు, మెడికల్ దేనికి కూడా ఖర్చు పెట్టట్లేదు. గోధుమలు విపరీతమైన కాస్ట్ వాళ్ళకి అమ్ముతున్నారు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మంగళా డ్యామ్ అక్కడి నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళ మీద విపరీతమైనటువంటి టారిఫ్లు వేస్తున్నారు వాళ్ళ మీద. సో ఇవన్నీ వాళ్ళని భయంకరంగా పీడిస్తున్నారు. పాకిస్తాన్ అనేది మనకు తెలుసు, పాకిస్తానీ సున్నీ పంజాబీ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్త పిపాసులు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి రక్తం పీల్చుతారు వాళ్ళు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, అలాగే పిఓజేకే కావచ్చు. వీళ్ళందరూ ఆ చక్రవర్తులు వాళ్లకు ఊడిగం చేసేటువంటి బానిసల కింద వాళ్ళు ప్రవర్తిస్తారు. సో ఈ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీలో ఫీజు పెంచేశారు. వాళ్ళకి అక్కడ కట్టుకునేటువంటి స్తోమత లేదు, ఉద్యోగాలు లేవు, అక్కడ వాళ్ళకి చాలా పేదరికంలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నటువంటి సమాజం. వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి, పంజాబ్కి కూడా వెళ్ళాలి, మనకు లాహోరో ఇస్లామాబాద్లో వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళ ఊర్లోనే వాళ్ళ రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళాలంటే కనుక దాని ఫీజు పెంచారు. ఫస్ట్ చాలామంది దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. 2 వాళ్ళ పాస్ పర్సంటేజ్ 50%కే పెట్టారు. అంటే 50% స్టూడెంట్స్ని ఫెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఫెయిల్ అయిన స్టూడెంట్ మనకు ఇక్కడ కూడా మనకు అటువంటి ప్రాసెస్ ఉంది కదా, దాన్ని మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయించడమో, దాన్ని రీకౌంటింగ్కో వాళ్ళు కనుక అర్జీ పెట్టుకుంటే దాని ఫీజుని ఎన్నో రెట్లు పెంచేశారు. 1500, 2000 రూపాయలు ఒక్కొక్క పేపర్ ఇవాల్యుయేషన్కి పెట్టారు. ముందరే వాళ్ళు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఇంత ఖర్చులు పెట్టుకోలేరు. ఇంతటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఆఫ్కోర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు, దీని ధరలు తగ్గించండి, ఇది రేట్లు తగ్గించండి, మేము తట్టుకోలేము అని. అప్పుడు యాజ్ యూజువల్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఫైరింగ్ చేశారు. ఫైరింగ్లో పిల్లలు బాగా కొంతమంది దెబ్బలు తగిలాయి, చాలా సీరియస్గా ఇంజురీస్ అయ్యాయి. అవ్వగానే ఇంకా అది ఉధృతమైనటువంటి రూపం దాల్చింది అది. సో ఏది ముట్టినా ఈరోజు పిఓజేకేలో అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బతుకులు అనే వాళ్ళ సర్వైవల్ అనేది పెద్ద సీరియస్ ఛాలెంజ్ అయిపోయింది.
బట్ ఏమో అంటే ఇప్పుడు మన భారత ప్రభుత్వం దాన్ని స్పందించాలి. అంటే మనం అన్ఫార్చునేట్ ఏంటంటే అక్కడ ఏం జరిగినా మనం చాలా క్వైట్గా ఉంటున్నాం, మనం ఏం మాట్లాడట్లేదు. బహుశా మనం కూడా స్పందించాలి. ఆ పిల్లలకు న్యాయం జరగాలి, వాళ్ళకి ఇటువంటి జరగకూడదని చెప్పి మన దగ్గర కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని నేను భావిస్తాను నేను. బట్ ఇదొక మేజర్ ఉద్యమం. అన్ఫార్చునేట్ దీని వెనకాల డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అది జెన్జీగానే ఉండిపోయి అక్కడ అణిచేస్తారు దాన్ని. పాకిస్తాన్ ప్రభుత్వం అణచగలిగిన శక్తి వాళ్ళకి చాలా ఉంది. కర్కోటకంగా చాలా కిరాతకంగా ఇవన్నీ కూడా అణిచేస్తారు వాళ్ళు. టీఎల్పీని ఏం చేశారు చూసాం మనం, 200 మందిని చంపి పడేశారు, ఏం అవ్వలేదు వాళ్ళకి. బలూచిస్తాన్లో అదే చేశారు వాళ్ళు, ఖైబర్ పఖ్తూన్లో అదే చేస్తున్నారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని జైల్లో పెడతారు. మంజూర్ పష్తీన్ని పెట్టారు, మెహరాంగ్ బలోచిన్ జైల్లో పెట్టారు, ఇక్కడ బాబా జాన్ని పిఓజేకలో జైల్లో పెట్టారు. సో అందుకని అదొక రాక్షస ప్రభుత్వం అది. అన్ఫార్చునేట్ పిల్లలు పాపం సఫర్ అవుతున్నారు. భారతదేశం దగ్గర నుంచి ఏదో ఒక స్పందన ఉండాలి అని నేను భావిస్తున్నాను. బహుశా ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుళ్ల తర్వాత కొంత మనం సీరియస్గా పాకిస్తాన్ వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకోవాలి. మొదటిది మనం ఆ భూభాగాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేయాలి. దానికంటే ముందుగా మనం ఈ పిఓజేకేకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నామినేట్ చేయడం మొదలుపెట్టాలి. వాళ్ళు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడడం అనేది మొదలుపెట్టాలి. అలాగే అక్కడ ఏమైనా అన్యాయం జరిగితే కనుక మనం పాకిస్తాన్కి నోటీస్ ఇష్యూ చేయడం మొదలుపెట్టాలి. గతంలో మనం గ్లోబల్ రౌండప్ చర్చించాం. ఒక ఇంటి నుంచి ఒక కుటుంబాన్ని వాళ్ళు బయటపడేశారు వాళ్ళ ప్రభుత్వం. సో అతను వీధిలో అతను ఇచ్చిన స్టేట్మెంట్ విన్నాం మనం. నువ్వు ఇట్లా మమ్మల్ని అత్యాచారాలు చేస్తే నేను మోదీకి కంప్లైంట్ చేస్తానని చెప్పాడు అతను. అవును, మోదీ కంప్లైంట్ చేస్తాను. కాబట్టి వాళ్ళలో ఆ అండర్ కరెంట్ ఉంది. బహుశా మనం దాన్ని ఇప్పుడు అగ్రెసివ్గా ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. అక్కడ పీడించబడుతున్నటువంటి వ్యక్తులందరి పట్ల మనం సానుభూతి చూపించాలి. అట్లీస్ట్ మనకు తోచినంత మనం గ్లోబల్ రౌండప్లో వాళ్ళ బాధని గోడుని మనం ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ ఈ వారం మన గ్లోబల్ రౌండప్లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలని ఆయా దేశాలే ఇప్పుడు ఎండగడుతున్నటువంటి ఉదంతాలు ఇప్పుడు ఈ వారంలో కనబడ్డాయి. అదేంటంటే COP25 ఎన్విరాన్మెంట్ సమ్మిట్ జరుగుతుంది కదా. ఈ పర్యావరణం కోసం ప్రతి సంవత్సరం చేసేటువంటి ఈ సదస్సు ఇది బ్రెజిల్లో జరుగుతున్న దానికి అమెజాన్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి లక్షల చెట్లను నరికేసి రోడ్లేశారు అని చెప్పి డొనాల్డ్ ట్రంపే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళని. ఎన్వైరన్మెంట్ని పరిరక్షించే పేరిట ప్రైవేట్ జెట్లలో వెళ్ళడాలు, లేకపోతే చెట్లను కొట్టివేయడాలు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఈ ఎన్వైరన్మెంటల్ యాక్టివిజానికి వ్యతిరేకమైన, ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కోల్ ప్లాంట్స్ అన్నింటిని కూడా వాళ్ళు బంద్ చేసేసారు, ఆపేసుకుని వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా ప్రదూషణ వస్తుంది దీంతో, కాబట్టి దీన్ని ఆపేయాలి అన్నటువంటి ఒక నెరేటివ్ గతంలో డెమోక్రాట్ ప్రభుత్వాలన్నీ చేసినాయి. అతను మళ్ళీ ఆ కోల్ బేస్డ్ ప్లాంట్స్ అన్ని రీఓపెన్ చేస్తాను, ప్రదూషణ అన్నది ఏమీ లేదు, ఇదంతా పెద్ద ఫేక్ అని చెప్పేసి అతను ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ COP25లో ప్రపంచవ్యాప్తంగా దేశాల మీద వాళ్ళు కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత ఉండాలి, మీరు ఎంత తొందరగా మీరు కార్బన్ న్యూట్రాలిటీకి వెళ్ళాలి, మీ దేశంలో ప్రదూషణ లేకుండా మీరు ప్రత్యామ్నాయాలు ఎలా తీసుకురావాలి, వీటి మీద చర్చలు జరిగి దేశాల మీద వాళ్ళు ఒక విధమైనటువంటి టార్గెట్స్ పెట్టబోతున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఈ కోల్ బేస్డ్ ప్లాంట్స్ అన్నీ ఆపేయండి, సోలార్ కానీ మీకు విండ్ కానీ లేదా మనకు న్యూక్లియర్ కానీ లేదా మనకు గ్యాస్ బేస్డ్ కానీ ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకొచ్చి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చి మీరు కంప్లీట్గా ఈ ప్రదూషణను ఆపేయాలి. భారతదేశం కూడా మోదీ గారు గతంలో వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2040 వరకు మేము ఆల్మోస్ట్ కంప్లీట్గా బయటకు వచ్చేస్తామని చెప్పారు ఆయన. 40-50 మధ్యలో మనం కొన్ని టార్గెట్స్ పెట్టాం. దాని గురించి చర్చించడానికి వెళుతూ ప్రదూషణ చేసి మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేసినటువంటి ఉదంతం మనం చూసాం. అమెజాన్ ఫారెస్ట్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రీన్ కవర్ ఎక్కడైనా ఉందంటే అమెజాన్ ఫారెస్ట్లో ఉంది. మిగతా ప్రపంచంలో అన్నీ కూడా మనం లిటరల్గా నరికేసుకుంటున్నాం చెట్లని, ఎక్కడ కూడా చెట్లు లేవు. భారతదేశంలో చెట్లు ఆల్మోస్ట్ 5% పడిపోయింది. మనకు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అరణ్యాలు, మనకు భారతదేశం అంటే టైగర్స్ లయన్స్ చెప్పుకునేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పటికీ చూస్తే కనుక మొత్తం నరికేసుకున్నాం, 5% మిగిలింది మనకి. కాబట్టి అమెజాన్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆక్సిజన్ సప్లై ఉంది. అమెజాన్ అనేది అందుకనే చాలా కీలకం. అమెజాన్లో వస్తున్నటువంటి నీళ్లు అట్లాంటిక్ సముద్రంలో కొన్ని కిలోమీటర్ల వరకు మంచినీళ్ళు ఉంటాయి. నార్మల్గా మనకు సముద్ర నీళ్లు లోపలికి వస్తాయి. ఇప్పుడు మాకు భీమినిపట్నంలో మాకు గోస్తని నది సముద్రంలో చేరుతుంది అది, కానీ సముద్రంలో వెళ్లకుండానే బయట ఒక 100 మీటర్ల వెనకాల చూస్తే ఉప్పు నీళ్ళు ఉంటాయి, వెనకాల కొడుతూ ఉంటుంది ఆ సముద్రం యొక్క కెపాసిటీ ఎక్కువ. కానీ అమెజాన్ కెపాసిటీ ఏంటంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఫ్రెష్ వాటర్ ఉంటుంది, సముద్ర నీళ్లు మీకు కనిపించవు. అంతటి చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని వీడు
కొన్ని లక్షల చెట్లు నరికేసి రోడ్లు వేశారు ఈ COP25 వెళ్ళడానికి. సో దాన్ని ఎండగట్టాడు అతను. పైపెచ్చు వీళ్ళందరూ ప్రైవేట్ జెట్స్లో వస్తారు. ప్రైవేట్ జెట్స్ ఎంత ప్రదూషణ ఉంటుంది, అది కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత వదులుతాయి అవి. ఈవెన్ గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ప్రదూషణ మేము ఆపడానికి యుద్ధం చేస్తున్నాము, మేము పెద్ద యాక్టివిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు వాడు కూడా ప్రైవేట్ జెట్లో వస్తున్నారు. ఎంత హిపోక్రసీ వీళ్ళది, అబ్సల్యూట్ హిపోక్రసీ. అది డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. బట్ డొనాల్డ్ ట్రంప్ కొన్న హిపోక్రసీ వేరే, బట్ వీళ్ళ హిపోక్రసీ అతను ఎక్స్పోజ్ చేశాడు. ఒకరికి హిపోక్రసీని ఇంకొకరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. హిపోక్రాట్స్ ఇద్దరు హిపోక్రాట్స్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. జర్మనీకి సంబంధించిన రైట్ వింగ్ పార్టీ AFD ఈ పార్టీ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాక్చువల్లీ ఒక రైట్ వింగ్ పార్టీ కాబట్టే AFDని అడ్డుకుంటూ చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ ఎలాన్ మస్క్ AFDని సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే ఒకటే ఈ యూరప్లో అంటే జర్మనీని బతకాలనంటే AFD గెలవాలన్నట్టుగా ఎలాన్ మస్క్ గతంలో అన్న ట్వీట్ నాకు గుర్తుంది. సో AFDని ఎందుకని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? రైట్ వింగ్ అనా లేకపోతే వీళ్ళకి కష్టమవుతుందనా? అండ్ ఇప్పుడు జరుగుతున్న అకౌంట్స్ ఫ్రీజ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ అనేది ఎంత హేట్రెడ్ నిండి ఉందో వాళ్ళకి మనం అర్థం చేసుకోవచ్చు. AFD అనేది రైట్ వింగ్. వీళ్ళు దేన్ని అపోజ్ చేస్తున్నారు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అపోజ్ చేస్తున్నారు. ఈ సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి వీళ్ళందరూ అక్కడ ఎంత క్రైమ్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం జర్మనీలో. దాన్ని అపోజ్ చేస్తున్నారు. రెండు, ఈ ఎన్వైరన్మెంట్ పేరిట ఈరోజు జర్మనీలో పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఈవెన్ న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా వాళ్ళు మూసేసుకున్నారు. గత 4 సంవత్సరాల్లో జర్మనీలో ఉన్నటువంటి పవర్ బిల్స్ అంటే వాళ్ళ పర్ యూనిట్ వాళ్ళు ఎంతైతే కట్టాలో వాళ్ళ ఎలక్ట్రిసిటీ డ్యూస్కి 3 రెట్లు పెరిగింది ధర, 3 times పెరిగింది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంట్ ఈ చెత్త అంతా పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్లాంట్స్ అన్ని మూసేసుకొని వాళ్ళు క్లీన్ ఎనర్జీ వెళ్ళడంతో వాళ్ళ ఎకానమీ దెబ్బతింది. ఎకానమీ సస్టైనబిలిటీ దగ్గర నుంచి వాళ్ళ కాస్ట్లు పెరిగిపోయి మొత్తం ఎకానమీ డీఇండస్ట్రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని AFD దాన్ని అపోజ్ చేస్తుంది. ఈ ఎన్వైరన్మెంట్ పేరిట మన ఎకానమీని దెబ్బకొడుతున్నారు మీరు అని. మూడవది వాళ్ళు ఈ జెండర్ ఇష్యూస్ మనం చూసాం కదా, ఈ సోకాల్డ్ వోకిజం, ఆ వోకిజానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాలుగవది రష్యా దగ్గర నుంచి మనకు అంత చీప్గా చమురు వస్తుంటే దాన్ని వదిలేసుకొని మీరు ఎక్కడి నుంచో అమెరికా నుంచి తెచ్చుకొని ఇంకెక్కడ ఇంత కాస్ట్లీ తెచ్చుకుంటే కనుక మన దేశం ఎలా సస్టైన్ అవుతుంది, మన ప్రజలు దాని భారం మోయలేరు. కాబట్టి ఈ 4 అంశాలు వాళ్ళు ముందు తీసుకువెళ్తున్నారు. కానీ ఈ లెఫ్టిస్ట్ అజెండాకి ఈ 4 కూడా అపోజ్ చేస్తారు వాళ్ళు. వ్యక్తి స్వతంత్రము, ఈరోజు మగవాడు అనుకోవచ్చు, రేపు స్త్రీ అనుకోవచ్చు, 3వ రోజు పంది అనుకోవచ్చు, అదని హక్కు ఉంది కాబట్టి దానికి వ్యతిరేకిస్తారా మీరు అని చెప్పి అదొకటి. 2, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పెట్టి పోషించిందే యాంజెలా మర్కెల్. మొత్తం యూరోప్ మీద రుద్దింది ఆవిడే. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడంతో బ్రెక్సిట్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో కాబట్టి దానిని లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తాయి. మూడవది రష్యా ఏజెంట్స్ అని వీళ్ళని చిత్రీకరించే ప్రయత్నం చేశారు AFDని. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ అని ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఎలక్టోరల్ యాక్టివిటీ, వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీ ఏం చేయకుండా వాళ్ళని అపోజ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా 1 నెల క్రితం వాళ్ళకి జరిగిన ఎన్నికల్లో 6 మంది AFD క్యాండిడేట్స్ చచ్చిపోయారు ఒకటే రోజు. న్యాచురల్ డెత్స్ అంటున్నారు. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇట్ ఇస్ నాట్ ఈవెన్ పాసిబుల్. సో అందుకని ఇది అంటే ఒక ఎంత రాక్షస ప్రవర్తన ఉందో వీళ్ళకి అర్థం చేసుకోవాలి లెఫ్టిస్ట్లకి. మన దేశంలో కూడా చూస్తున్నాం వీళ్ళు ఎంత విషంతో నిండి ఉంటారు వాళ్ళు. ఈవెన్ మనకు మీడియాలో డిబేట్లోకి వస్తే కూడా ఫస్ట్ విషం కక్కడమే, హిందుత్వం వీళ్ళు అట్లా, మోదీ ఇట్లా. సో అదే విషయం అన్నది ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడా రాకుండా వీళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫ్రాన్స్లో కూడా అదే చేశారు. మరీన్ లపెన్ని ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా వాటిని బార్ చేసి పడేశారు. వీళ్ళు మనకందరికి లెక్చర్లు ఇస్తారు. రాహుల్ గాంధీని కోర్టు డిస్మిస్ చేసి అతని సభ్యత్వం తీసేస్తే ఇది ఫ్యాసిస్ట్ ప్రభుత్వము, ఇది ఆపోజిషన్ మొత్తం కాల రాస్తున్నారు, వాళ్ళ హక్కులని కాల రాస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు మనకు లెక్చర్ ఇస్తారు. అనెలినా బేర్బాక్ అని చెప్పేసి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఉండేది, ఇప్పుడు కాదు ఆఫ్ కోర్స్, గత ప్రభుత్వంలో ఓలాఫ్ షోల్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఆవిడ ఉండేది ఫారెన్ మినిస్టర్. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేది, వీఆర్ వాచింగ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ కశ్మీర్ అని మనకు లెక్చర్ ఇచ్చేది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్సల్యూట్ హిపోక్రాట్స్. వెస్ట్ ఈస్ అబ్సల్యూట్ హిపోక్రాట్స్. కాబట్టి వీళ్ళ హిపోక్రసీ అంటే మనం స్పష్టంగా చూస్తున్నాం. వీళ్ళు అబ్సల్యూట్ హిపోక్రాట్స్. కాబట్టి మనం ఈ సెక్షన్ పెట్టిందే దానికోసం. యూరోప్ ఇటువంటి హిపోక్రసీని తట్టుకోలేనటువంటి పరిస్థితి. క్రమేపీ వాళ్ళ హిపోక్రసీనే వాళ్ళ మొత్తం సమాజాన్ని ముంచేటువంటి రోజులు రాబోతున్నాయి. ఓకే, సరిక ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాము.
పాశ్చాత్య సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయో చెప్పే సంఘటన ఇది. యాక్చువల్లీ ఇది ఒక యూకే న్యాయ చరిత్రలోనే, అంటే బ్రిటిష్ న్యాయ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక జడ్జ్ ఇస్లాంని వ్యతిరేకించడము అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది అని, అంటే రైట్ టు క్రిటిసైజ్ అనే దాని కిందకే వస్తుందని ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది నిజంగా చాలా పెద్ద వార్త యూకేలో. అసలు నిజానికి ఇప్పటికే ఇస్లామోఫోబియాతో అట్టుడుకుతున్నటువంటి యూకేలో ఇట్లాంటి ఒక తీర్పు రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ దీని వెనకాల ఉన్నటువంటి పూర్వాపరాలేంటి? మనకు ఇస్లామోఫోబియా పేరిట ఇస్లాంని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాయి వెస్ట్రన్ ప్రభుత్వాలు, ఎస్పెషలీ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు. కియర్ స్టార్మర్ దాంట్లో ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి. గతంలోనే అతను ఇంకా ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందరే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్కి అందరు కూడా అతను సపోర్ట్ చేశాడు. అలాగే లాయర్గా వీళ్ళ ఇస్లామోఫోబియా అన్నటువంటి కాన్సెప్ట్ని ముందరకు తీసుకువెళ్ళి కోర్టుల పరంగా ఇస్లాంని ప్రశ్నించే వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కియర్ స్టార్మర్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఇంకా ఇటువంటి చర్యలు ఎక్కువ చేస్తున్నారు. మనకు ఒకతను ప్యాట్రిక్ లీ అన్నటువంటి ఒక మనకు యాక్చురీ అంటారు. యాక్చురీ అంటే కనుక మనకి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఇవన్నీ చేసేటువంటి ఎక్స్పర్ట్. అతను గతంలో ఒక 80 ట్వీట్లు చేశాడు ఇస్లాంకి వ్యతిరేకంగా. ప్రాఫెట్ మహమ్మద్ అన్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడో, ఇస్లాం ఎంత డేంజరస్సో ఇవన్నీ కూడా ట్వీట్ చేశాడు. సత్యం అవన్నీ ట్వీట్ చేసింది, ఎందుకంటే ఖురాన్ హదీస్ ఆధారంగా వాళ్ళ చరిత్ర ఆధారంగా ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇది ఇస్లామోఫోబియా అని చెప్పేసి ముస్లింలని మీరు కించపరుస్తున్నారని చెప్పి ఇతన్ని డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి, రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు వేస్తే కోర్టు ఇప్పుడు అతన్ని సమర్థిస్తూ ఈక్విటీ యాక్ట్ 2010 అని ఒక యాక్ట్ వాళ్ళు యూకే పార్లమెంట్ పాస్ చేసింది. దాని ఆధారంగా నీకు హక్కు ఉన్నది, ఇస్లాంని క్రిటిసైజ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఉంది అని స్పష్టంగా చెప్పారు. ఈరోజు మనం చూసాం మన దేశంలో నూపూర్ శర్మ సత్యం చెప్పింది ఆవిడ. అంటే జాకీర్ నాయక్ ఏం చెప్పిందో తను కూడా అదే చెప్పింది, కానీ ఆవిడ జీవితం ఏమైంది ఈరోజు? సో కాబట్టి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇస్లాంని ప్రశ్నించేటువంటి, అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అంటే కనుక ఒక సత్యాల ఆధారంగా క్రిటిసైజ్ చేయాలి, కానీ ఊరికే నాకు వాళ్ళంటే నచ్చదు కాబట్టి వాళ్ళ మీద ఏదో బూతులు తిడతానంటే కదా అది తప్పు, దాన్ని మనం ఖండించవలసిందే. కానీ మీ పలానా హయాత్లో ఇది చెప్పారు, ఒక పర్టికులర్ ఆయాత్లో రాయి వెనకాల చెట్టు వెనకాల దాచిపెట్టుకున్నటువంటి యోధులు ఎవరైనా దాచిపెట్టుకుంటే ఆ రాయి చెట్టు ఎలుగెత్తి ముస్లింలు చెప్తాయంట, నా వెనకాల ఒక యహూదీ జూ దాచిపెట్టుకొని ఉన్నాడు వచ్చి చంపండి అని చెప్తాయని వాళ్ళ ఖురాన్లో వీటిలో రాసి ఉన్నాయి. కాబట్టి అవి చెప్పినప్పుడు వాళ్ళ సత్యాలే మనం చెప్తున్నాం కదా. అయేషాని వివాహం చేసుకున్నాడు, ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఈయన పెద్దవాడు, ఇవన్నీ నూపూర్ శర్మ చెప్పింది అదే కదా. అవును, అది జాకీర్ నాయక్ చెప్తున్నాడు, వాళ్ళ ఎక్స్పర్ట్ స్కాలర్స్ అందరూ అదే చెప్తున్నారు. కాబట్టి మనం అబద్ధం చెప్పట్లేదు, సత్యం చెప్తేనే దాన్ని టార్గెట్ చేసి ఇస్లామోఫోబియా అనడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈరోజు వాళ్ళ కోర్టు మనకు డేవిడ్ ఖాన్ అని చెప్పి ఒక జడ్జి ఇతని ఫేవర్గా ప్యాట్రిక్ లీకి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మంచి శుభపరిణామం కింద నేను భావిస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం సపోర్ట్ చేయాలి. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేదా మనకు జుడాయిజం కావచ్చు, లేదా మనకు ఈవెన్ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని అంశాలు, ఇబ్బందికరమైన అంశాలలో కూడా ఇవన్నీ ప్రశ్నించగలగాలి. మనం ఎప్పుడూ రిఫర్మేషన్ తీసుకురావాలి. సమాజం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మా దేశంలో సతీసాగమనం అన్నది, బాల్య వివాహం అన్నది మా సాంప్రదాయం, దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు అన్నటువంటి పరిస్థితి ఉందా? మనకు లేదు కదా. అలాగే మాకు శ్రీకృష్ణుడు 8 మంది భార్యలను చేసుకున్నాడు, మేము కూడా చేసుకుంటాం, మమ్మల్ని ఎవరు ఆపుతారంటే మనం ఊరుకుంటామా? సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ప్రతి సమాజం కూడా ప్రశ్నిస్తారు. శ్రీరామచంద్రుల వారిని ఎంత ప్రశ్నలు వేశారు మన వాళ్ళు. నిండు చూలాలు ఉన్నటువంటి భార్యను నువ్వు అడవిలో వదిలేస్తావా? ఆవిడ అంత పతివ్రతను నువ్వేమో అగ్నిప్రవేశం చేయిస్తావా? ఇటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. దానికి సమాధానాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు ఇస్తున్నారు, అది వేరే విషయం. కానీ ప్రశ్నించేటువంటి అధికారం ప్రతి దాంట్లో ఉంటుంది. మనకు మీలో కుల వివక్షత ఉంది, ప్రశ్నిస్తారు, దానికి సమాధానాలు ఉన్నాయి, అది వేరే విషయం. అలాగే ప్రతి మతాల్లో ఉన్నటువంటి అంశాలని ప్రశ్నించేటువంటి అధికారం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ హిపోక్రసీ ఉండదు అందులో. ఇస్లాంకి సంబంధించి మీరు ప్రశ్నిస్తే సర్ తన్ సే జుదా మొదలు పెడతారు, ఆ హిపోక్రసీ ఉండకూడదు. అందుకని ఈ జడ్జిమెంట్ ఏదైతే మనకు యూకే కోర్టులో వచ్చిందో చాలా గొప్ప జడ్జిమెంట్ మన దేశంలో కూడా కావాలి. శ్రీ మహావిష్ణువు విగ్రహం తల విరిగిపోతే దాన్ని రిపేర్ దాన్ని ఏఎస్ఐ దాన్ని మళ్ళీ రిపేర్ చేయమని అడిగితే మీ పోయి విష్ణువుని ప్రార్థించుకోపో అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క ఆయన ధోరణి, అదే ఇస్లాంకి సంబంధించి ఆయన నూపూర్ శర్మకి సంబంధించి ఆయన ప్రవర్తన ఎలా ఉంది? సో ఈ హిపోక్రసీ ఉండకూడదు. అన్ని మతాల్ని ఒక దాంట్లో చూడగలిగింది
ఎక్కడైనా కానీ దాంట్లో ఏమైనా తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించగలిగిన హక్కులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది కనుక ఆ దేశంలో వాళ్ళు కనీసం జడ్జిమెంట్ ఇచ్చారు. మన దేశం పరిస్థితి ఏంటి? మన దేశంలో కూడా ఆ ఇబ్బందులు ఉన్నాయి కదా. మన దేశంలో కూడా వాక్ స్వాతంత్రం ఉండాలి. ఇటువంటి మానవాళికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలను ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉండాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు మీరు. ఇదే హైలో దీన్ని ఆపేద్దాం ఇవాళకి, ఈ వారానికి. ఎందుకంటే మీరు ఇచ్చిన మెసేజ్ నిజంగా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది. అది దాని మీద చర్చ కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. సో అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 222వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.